రమాకుమార్. సాయిరామ్ సార్. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి పాదపద్మములకు శతకోటి పాద నమస్కారములు. మన గ్రూప్ అధినేత లక్ష్మీనారాయణ గారి దంపతులకు నా పాద నమస్కారములు. సభ్యులందరికీ నమస్కారములు. ఈరోజు సత్యం శివంచంద్రం 3వ భాగంలో ప్రచారము ఆచరణ. ఆత్మ విద్య ఒక్కటే మనస్సును ధర్మమందు నిలుపగలుగును అని బాబా అనుచుందురు. ప్రశాంతి నిలయంలో ఉన్న సత్యసాయి వేద పాఠశాలలో ఎందరో విద్యార్థులకు ప్రాచీన భారతీయ మహర్షులు పరిశోధించిన ఆధ్యాత్మిక రత్న గర్భమనదగు వేదసారమును బోధించెదరు. ఆ విద్యార్థులు ఆశ్రమ నిబంధనలను అనుసరించి ప్రశాంతి నిలయములో నిశ్శబ్దమును పాటించెదరు. అది ఉద్రేకములను కోరికలను అణగదొక్కుకొనుచు అభ్యసించిన బాహ్యమైన మౌనము కాదు. బాబా యొక్క సర్వవ్యాపకత్వమును గుర్తెరిగి మనస్సు మౌనము వహించగా ఫలించిన సంతృప్తితో కూడుకున్న నిశ్శబ్దత. ప్రఖ్యాతిగాంచిన అఖిల భారత ప్రశాంతి విద్వన్మహాసభను స్థాపించి అందు అనేక శాస్త్రవేత్తలను, సంస్కృత పండితులను, వేద విద్వాంసులను చేర్చి వారి ద్వారా బాబా వ్యధిత హృదయములకు ప్రశాంతి చేకూర్చి దివ్య పదమును చూపుచున్నారు. ఆత్మవిద్య కేవలము పండితులకు, ఆశ్రమములకు పరిమితి కాకూడదు. ఇది అందరికీ చెందిన నిధి. వివేక విచక్షణ వైరాగ్యములు గల ప్రతి వ్యక్తికి ఈ విద్య కరతలామలకమై సుఖశాంతులను ప్రసాదించును. పాల కంటే నీరు చౌక. నీరు శరీరమునకు అత్యవసరమైనది. పాలు పుష్టినిచ్చి వ్యాధి నిరోధక శక్తినిచ్చి ఆరోగ్యమును కాపాడును. సాంకేతిక నైపుణ్యము, వృత్తిలో ప్రావీణ్యము కలుగుచేయు నేటి ఆధునిక విద్య కాలేజీలలోనూ స్కూళ్లలోనూ గరుపబడుచున్నది. అది నీరు వంటిది. ఆత్మవిద్య గురుకులములోనూ ఆశ్రమముల్లోనూ వర్ధిల్లుచున్నది. ఆత్మవిద్య పాల వంటిది. పాలతో కలిసిన నీటికి కూడా విలువ పెరుగును. అప్పుడు నీరు కూడా పోషక పదార్థముగా చలామణి అగును. కళాశాలలో ఆధునిక విద్యతో పాటు ఆత్మ విద్యను కూడా బోధించిన ఎడల విద్యార్థులు తమ భావి జీవితంలో కలుగు సుఖదుఖములను సమన్వయము చేసుకుని శాంతియుత జీవితమును సాధించు సామర్థ్యము సంపాదించదురు. చారిత్రాత్మకమైన 7 సంవత్సరముల యుద్ధము, 30 సంవత్సరముల యుద్ధము, 100 సంవత్సరముల యుద్ధమును గురించి మనము విని ఉన్నాము. అంతేకాకుండా మనిషికి మనస్సుకు మధ్యను, జీవికి మాయకు మధ్యను, వ్యక్తికి సామాజిక జీవితము మధ్యను యుద్ధము అనాదిగా నిరంతరము జరుగుచునే ఉన్నది. ఆది మానవుడు మొదలు ఆఖరి మానవుని వరకు ఈ సంఘర్షణ తప్పదు. అర్జునుని వలె భగవంతునే జీవిత రథసారథిగా భావించి ఇంద్రియములు, కోరికలు, మనస్సు, బుద్ధి వాటి అద్యంతములు భగవంతునికి అర్పణము చేసిన కానీ జీవిత సంగ్రామములో విజయం సాధించుట సాధ్యము కాదు. ఆత్మవిద్య బోధించు పాఠమే ఇది. ఈ పాఠమును నేర్చుకొను హక్కు ఈ యువతరమునకున్నది అని బాబా చెప్పిరి. విశ్వవిద్యాలయము నిర్ణయించిన పాఠ్య గ్రంథములను పఠించుటే కాక ఈ కళాశాలల్లోని విద్యార్థినులు ధ్యానము, ప్రార్థన, సంకీర్తనములలో శ్రద్ధాశక్తులతో పాల్గొనెదరు.
ప్రాచీన భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను తెలుపు పెద్దల ప్రసంగములు వారు నిత్యము వినుచుందురు. శారీరక ఆరోగ్యమును, మానసిక శాంతిని అందించు యోగ సాధనలో కూడా వారికి తీర్పిదిచ్చదరు తర్పీదిచ్చెదరు. ఈ వాతావరణ ఫలితముగా సినిమాల పట్ల, అసభ్యమైన సాహిత్యము పట్ల వారికి సహజమైన విముఖత కలిగి వాటిని దగ్గరికి చేరనివ్వరు. వారు వస్త్రములు, ఆభరణములు ధరించుటలోను, కేశ సింగారములోను నిరారం నిరాడంబరతను తప్పనిసరిగా అలవరుచుకునేదరు. పురాణ ఇతిహాసములలోను, చరిత్రలోను ప్రసిద్ధికెక్కిన వనితల అడుగుజాడలలో జీవించేటట్లు ప్రోత్సహింపబడెదరు. కాలేజీ వాతావరణము బాబా ఆశీస్సులతో నిండి నిర్మలమై సత్య గుణాభివృద్ధికి దోహదము చేయును. బాబా తరచూ ఆ కాలేజీకి వెళ్ళి స్వయముగా విద్యార్థులకు సలహాలిచ్చి బోధనలు చేసి దీవించెదరు. అప్పుడప్పుడు సుప్రసిద్ధులైన విద్యావేత్తలను వెంట తీసుకుని వెళ్ళి వారిచే ఉపన్యాసములిప్పించి సాయి ఆదర్శములలో ఆసక్తిని పెంపొందించెదరు. అందరి మనస్సులలోని భావములు బాబాకి తెలియును. ఈ సత్యమును అనుభవరీత్యా గ్రహించిన వారగుట చేత విద్యార్థినులు, ఉపాధ్యాయులు బాబా ఉపదేశములకు అనుగుణముగా వారి ప్రవర్తనలను మలుచుకుందురు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమలను గురించి ఇదివరలో ఎందరో ప్రబోధించిరి. అయితే బాబా ఒక్కరే ఆచరణపూర్వకంగా ఉపదేశించింది అని డాక్టర్ గోకాక్ అనిరి. శాంతి కావలనా బాబా వద్ద నుంచి నేర్చుకొనుము. ప్రేమతత్వమును గురించి తెలుసుకోవాలనన్నా ఆ ప్రేమస్వరూపుని ఆశ్రయించినా చాలును. అన్నిటికంటేనూ ముఖ్యమైనది బాబా అద్వితీయ శక్తి. పరిస్థితులను మార్చగలరు, మార్గమును గమ్యమును సృష్టించగలరు, త్రోవ చూపి పురోగమనమునకు తోడ్పడెదరు. రోగమును పట్టి చికిత్స అన్నట్లు అవసరమైన ఎడల అడుగడుగునా అవరోధములు కల్పించి అపమార్గము నుండి తప్పించెదరు. వారు ప్రారంభించిన కాలేజీ వారి ఆశయములు సిద్ధించు మార్గమును వెదుకుకొనుచు నిరాఘాటముగా పురోగమించును. దానికి కారణము వారి దివ్య సంకల్ప శక్తి. విశ్వ కళ్యాణ నిమిత్తము ప్రారంభించిన ఈ విద్యా విధాన సంస్కరణ మహోద్యంలో ఈ విద్యార్థులు పరికరములకు అవకాశము కలుగుట వారి పూర్వపుణ్య ఫలము. నన్ను మీ జీవిత రథసారథిగా చేసుకుండు. ఈ ఉత్తమావకాశమును జార విడవకుడు. ముక్తి మార్గముకై నన్నర్థింపుడు. ముందు ముందు నా దరి చేరుట దుర్లభము. నలుదిశల నుండి ప్రజావాహినులు నన్ను చుట్టుముట్టుచున్నవి. ఈ దివ్యశక్తి మానవాళికి ఆశ్రయమిచ్చి రక్షించు విశ్వవృక్షముగా పెరుగుట తథ్యము. ఈ ఆలస్యముతోనే ఈ ఆకారమును ధరించి అవతరించి తిని. నా సంకల్పము నిర్వికల్పము. నా పేరే సత్యము. సత్యమే నా ప్రచారము. సత్యమే నా మార్గము. నేనే సత్యము అని బాబా భక్తులను మేల్కొల్పును. ఈ కాలేజీకి బాబాయే సారథి. అందుచేత ఇందలి విద్యార్థులు సద్గుణవంతులై, ధీమంతులై, ధీరులై జీవిత యాత్రను కొనసాగించెదరు. వారు సత్పుత్రికలను, సద్బాధ్యత గల పౌరులగను, ఆదర్శ గృహిణులగను, ప్రేమానురాగములు వర్షించు మాతృమూర్తులగను, సమర్థులైన గురువులగను తయారగుటకు సందేహము లేదు. తల్లి బిడ్డలను లాలించి పెంచి తండ్రిని గౌరవించమని బోధించును. ఏలననగా ప్రకృతి సిద్ధముగా పిల్లలకు తల్లి ఎడల ఉండునంతటి అనురాగ బంధము తండ్రి ఎడల ఉండదు. బాబా బోధించుట అవతరించును.
అవతరించెను. మనం ఈ అవకాశమును సద్వినియోగము చేసుకొనవలెను. వారి దివ్య సమక్షములో పొందు మహదానందమును హృదయములందు పదిలపరుచుకుని మన గృహములకు కొనిపోవు ప్రయత్నము చేయవలెను. మనము ఇంటికి వెళ్ళినప్పుడు భౌతికముగా మనము బాబాకి దూరమగుదము. బాబా ప్రబోధనలు ఆచరణలో ఉంచుచుండిన అంతరంగికముగా బాబా మనకి చేరువలోనే ఉందురు. భౌతికమైన దూరము మనలను బాబా నుండి వేరు చేయజాలదని మనము మరువరాదు. మన ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించమని బాబానే వేడుకొనవలెను. అటుపైన ఏ క్షణమునైనా వారి అమూల్యమైన సమాధానము రావచ్చును. ఆ సమాధానము స్పష్టముగాను నిర్దిష్టముగాను ఉండును. ప్రార్థించితిమా అని దాని అర్థము మరింత విపులముగా తెలియగలదు అని చార్లెస్ పెన్ తెలియజెప్పిరి. బాబా స్థాపించిన కళాశాలల్లోని విద్యార్థులందరకు ఇట్టి అనుభవములు సామాన్యమే. వారెంత అదృష్టవంతులు. విద్యా విధాన పునరుద్ధరణ గురించి బాబా ఎప్పుడు మాట్లాడినా ఆ మాటలలో ఆందోళన, ఆతురత వ్యక్తమగుచుండును. బాలబాలికలు తమ జీవిత సమరమునకు సంసిద్ధులకు ఈ తరుణమున వారి హృదయములను శుష్కింపజేసి మెదడులను మాత్రము అభివృద్ధి చేయు ఈ ఆధునిక విద్యా విధానము దారుణమైన పరిస్థితులకు దారితీయును. ఒకవైపున అనంతపురంలో కొత్త కాలేజీ భవన నిర్మాణము చకచకా సాగుచుండగా, మరొక వైపున ఆలస్యమును సహించని బాబా ఆ ఏడే హై స్కూలులో కొన్ని గదులు సేకరించి లెక్చరర్లను నియమించి వెంటనే కాలేజీ ప్రారంభించమని ఆదేశించిరి. నమ్మశక్యము కానంత శీఘ్రముగానే ప్రారంభింపబడిన కాలేజీ చూచి పురజనులు పెద్దలు సంభ్రమాశ్చర్య భరితులయ్యిరి. అదే విధముగా బాబా సంకల్పించిందే తడువుగా బాలురకొక కళాశాల బెంగుళూరులో తమ నివాస భవనమైన బృందావన్ ఆవరణలోనే తాత్కాలికముగా కట్టిన భవనముల్లో ప్రారంభింపబడింది. కాలేజీ అనిన ఇటుక, ఇసుక, సిమెంటుతో కట్టు భవనము కాదు. పెద్ద బిల్డింగ్ కట్టినంత మాత్రమున అది గొప్ప కాలేజీ కానేరదు. కాలేజీ యొక్క ఔన్నత్యము, అందలి విద్యార్థుల శ్రద్ధాశక్తులు, ఇంట బయట వారి ప్రవర్తన, సౌశీల్యము, క్రమశిక్షణ, వారి తల్లిదండ్రుల ఎడల పెద్దల ఎడల చూపు గౌరవము, వారి భావి జీవితాశయములు వీటన్నిటి మీద ఆధారపడి ఉండును అనెదురు బాబా. బృందావనంలో కాలేజీ ప్రారంభించుటకు క్లాసు రూములు, లైబ్రరీ, లాబొరేటరీల నిర్మాణము, వాటికి కావలసిన లైన్ లో ఉండు. రమ్మండి. ఇక్కడ ఇప్పుడు స్వామి వైట్ ఫీల్డ్ లో కాలేజీ గురించి ప్రస్తావన చేసింది. ఈ వైట్ ఫీల్డ్ కాలేజ్ అంటే అప్పుడున్న వసతుల్లో ముందు అరేంజ్ చేశారు. అది ఇరుగ్గా ఉండవచ్చు కూడా. ఎక్కడెక్కడి నుంచో నేను మీకు హింట్ ఇస్తున్నాను, ఇవన్నీ కూడా చెప్పొద్దు. యాక్చువల్గా ఇప్పుడు స్వామి అనుకోగానే ఉన్న దాంట్లో ఇప్పుడు 4 రూములు 3 రూములు అరేంజ్ చేశారు. పిల్లలకి అసౌకర్యంగా ఉండవచ్చు అనే భావంతో వాళ్ళకి సౌకర్యంగా ఉండాలని ఒక కాలేజీ, ఒక పెద్ద బిల్డింగ్ కి సంబంధించి ఒక నేరేషన్ ఉంది. ఎవరైనా చెప్తారా అది? నేను చాలా డీటెయిల్ గా మీకు హింట్ కూడా ఇచ్చిన. ముందు ప్రారంభించాలంటే ఆయనకు థాట్ రాగానే 2-3 కాలేజ్ రూమ్లోనో 4 రూమ్లో 10 రూమ్లో చేస్తుంటారు. తర్వాత వీళ్ళకి అసౌకర్యంగా ఉంటుంది, నాగరిక పిలుచుకున్న పిల్లలు కదా, వీళ్ళకి ఎట్లా అని స్వామి వాంట్ టు ప్లాన్ ఏ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. నేను మీకు వివరంగా డెప్త్ గా ఇచ్చిన. ఎవరు చెప్తారు? రామోహన్ రావు గారికి ఇవ్వండి అవకాశం. సరే, రామోహన్ రావు గారు.
రామ్మోహన్ రావు గారు చెప్పండి. స్వామి బృందావనంలో హాస్టల్ కట్టిద్దాం అని చెప్పని, స్వామి పిల్లలకి ఇబ్బందిగా ఉందని చెప్పిన హాస్టల్ కట్టిద్దామని కొంచెం వెనుకగా కట్టిస్తామని చెప్పినాడు. ప్రపోజల్ పెడతారు, దానికోసం ప్లాన్స్ అన్ని తయారు చేస్తారు, అన్ని రెడీ అయిపోతాయి, శంకుస్థాపనకు సిద్ధమవుతుంది. అప్పుడు పిల్లలందరూ కలిసి స్వామికి ఒక లెటర్ రాస్తారు. ఆ లెటర్ చూశాక స్వామి మళ్ళీ పిలిపించి ఇంజనీర్ని ఆ బిల్డింగ్ ఇక్కడే కట్టేట్టుగా చేయిస్తారు. అది మెయిన్ కాదు. ఇది తపోవనంలో మనకి ఒక ఉంటుంది సార్. ఇది ఉంటాను సార్. సాయిరాం. జీవన్ రత్నం గారు ఇంకేమైనా యాడ్ చేస్తారా సార్ చెప్పిన దానికి? అదే సాయిరాం అంటే పిల్లలు అదే అడుగుతారు, మీరు మాతోనే ఉంటేనే వేరే బిల్డింగ్ కట్టండి, లేకపోతే ఇక్కడే మేము అడ్జస్ట్ అవుతాం అంటారు. అప్పుడు ఆ ప్లాన్లన్నీ మళ్ళీ మార్చి పిల్లల యొక్క ప్రార్థన విని మళ్ళా అక్కడే వేరే ప్లాన్ చేసి మళ్ళీ అదే చోట్ల చేస్తారు సార్. ఇంకా గట్టుపల్లి రాజమ్మ గారు ఎనీథింగ్ యూ కెన్ యాడ్? చెప్పింది చెప్పద్దు, వేరే విషయాలు. ఇంకా స్వామి దూరం అవుతారు, వాళ్లకు దూరం అవుతారు, స్వామిని రోజు చూడడానికి ఉండదని వాళ్ళ ఉద్దేశం, ఆ పిల్లల ఉద్దేశం. అది నా అభిప్రాయం. లలిత సుబ్రహ్మణ్యం. సాయిరామ్, ఒక్క స్టూడెంట్ రాసినారు లెటర్. స్వామి చెప్పారు గట్టిగా. You can tell in English, no problem. Okay, one student wrote one letter to Swami, and when Swami called that boy and asked him to read loudly, he wrote, I am see Swami, we cannot stay away from you. If you are building any hostel for us, you also build the same near our hostel room, like that. Then afterwards he felt so melted, and then he told, okay, I will build a hostel here near me only, like that he told. And that time Swami also becomes so emotional because of that boy. That's Sairam. Wonderful. The views of all the children were written on one letter that was handed over to one boy to read, to convey to Bhagavan. అంటే వాళ్ళు ఇంకో మాట కూడా చెప్తారు, స్వామి మేము మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నామా? పిల్లలు చూడండి, అంటే పిల్లలు అంటే ఎంత ప్రేమ. స్వామి మేమేమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామా, డిస్టర్బ్ చేస్తున్నామా, మీకేమైనా భంగపరుస్తున్నామా? అది పిల్లలంటే ఎంత ప్రేమ చూడండి. చదువు అమ్మ రమాకుమార్. కాలేజ్ అనగానే నాకు ఈ సన్నివేశం గుర్తుకొచ్చిందమ్మా. బృందావనంలో కాలేజీ ప్రారంభించుటకు క్లాసు రూములు, లైబ్రరీ, ల్యాబొరేటరీల నిర్మాణము, వాటికి కావలసిన ప్రతి వస్తు సామాగ్రిని సమకూర్చు బాధ్యత బాబాయే స్వయముగా స్వీకరించి 1000 కన్నులతో చూచుటయే ప్రారంభోత్సవము నాటికి కాలేజీ సర్వాంగ సుందరముగా కళకళలాడుచుండెను. 1969వ సంవత్సరంలో జూన్ 9వ తేదీన నాటి మైసూరు ముఖ్యమంత్రి శ్రీ వీరేంద్ర పాటిల్ ప్రారంభోత్సవం జరిపిరి. ఆ సందర్భమున వారు ధర్మ సంస్థాపనార్థము బాబా అవతరించిరి. మానవాళి మనుగడకు ధర్మమే పునాది, ధర్మమే ఆధ్యాత్మిక నైతిక విలువలకు మూలము. బాబా స్థాపించిన ఈ కాలేజీలో చదువు విద్యార్థుల్లో ఇట్టి విలువలు తప్పకుండా అభివృద్ధి కాగలవు అనిరి. బెంగుళూరు విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ డాక్టర్ గోకాక్, ఈ కళాశాల మా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలన్నింటిలోనూ ఒక గొప్ప మణిపూస కాగలదు. విద్యా రంగములోనే కాక నైతిక ఆధ్యాత్మిక రంగములలో కూడా మిగిలిన కళాశాలకి ఇది మార్గదర్శి కాగలదు అన్నారు. ఈ కళాశాల బాబా సంకల్పమునకొక రూపకల్పనము, వారి దూరదృష్టికి అనుగ్రహమునకు చిహ్నము, నిర్మల నిస్వార్థ సేవకు గీటురాయి. ఈ కళాశాలలోని విద్యార్థులు ఆధునిక విద్యతో పాటు సమదృష్టి, సహనము, శాంతియుత జీవనము అభ్యసించుటకు ఎంతైనా అవకాశము కలదు. తమ గ్రామములో కాలేజీ ప్రారంభించబడుచున్నదన్న ఆనందోత్సాహములతో అక్కడకు వచ్చిన గ్రామ ప్రజలను ఉద్దేశించి, ఇప్పటికీ మీ గ్రామీణుల్లోనే అన్యోన్య సహకారము,
సౌభ్రాతృత్వము, భగవద్భక్తి, పెద్దల ఎడల గౌరవము నిలిచియున్నవి. ఈ యాదర్శములను నిలబెట్టుకొనుచు పట్టణముల్లోని కలుషిత వాతావరణము మీ పిల్లలకు సోకనీయకుండా జాగ్రత్త పడిన ఎడల ఆ పిల్లలు మీ భవిష్యత్తులో సుఖశాంతులతో జీవించు పౌరులుగా తయారు కాగలరని బాబా ఉద్ఘాటించెను. ఈ కళాశాలల్లో చదువు విద్యార్థులకు సంపూర్ణ విద్య అనగా కర్మ మార్గము, ధర్మ మార్గము, బ్రహ్మ మార్గము నేర్పుదురు. విద్యార్థులను ఉద్దేశించి బాబా, ఈ కాలేజీ విద్యార్థులైన మీరు ఈ కాలేజీలోనే పై తరగతిలో చేరవచ్చు, లేదా మరో కాలేజీలో చేరవచ్చు, లేకపోయినా చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. మీరెక్కడ ఉండినను ఈ కాలేజీ విద్యార్థులుగా మీరు అందుకొనిన ప్రత్యేకమైన తర్ఫీదు వలన మీ జీవితములలో మీరు రాణించవలనని నా కోరిక. అభిప్రాయ భేదములతో, ద్వేషములతో, అధికారోన్మాదములతో, ఉద్రేకములతో, పరస్పర విరోధములతో నిండియున్న రాజకీయ నరకములో మాత్రము ప్రవేశించవద్దు. యుగ యుగాలుగా భారతావని పొందుపరిచిన జ్ఞానదీపికను చేతబూని ఉజ్వల భవిష్యత్తు వైపు పురోగమించే నాయకులుగా మీరందరూ తయారు కావాలి అని బాబా ఆశీర్వదించెను. కాలేజీని గురించి వివరములు తెలుపు పుస్తకములో బాబా ఇచ్చిన సందేశము ఇది. ఇది పుణ్యభూమి, యోగ భూమి, అనాదిగా ఆధ్యాత్మిక జ్ఞాన సంపదకు ప్రసిద్ధికెక్కినది. ఈనాడు 99% అజ్ఞానులు లేదా ఆధ్యాత్మిక జ్ఞానమును నిరసించువారు. ప్రజలు వారి సంస్కృతిని వారే న్యూనత పరచుచున్నారు. ఇకనైనను మీ తప్పులు మీరు తెలుసుకుని మీ జీవితములను సంస్కరించుకుని పావన భారతావని ప్రతిష్టను పునరుద్ధరించుడు. ఇతరులలో దోషములు వెదుకుట మానుడు. మీ బంధుమిత్రుల ఎడల, తోటి మానవుల ఎడల గౌరవముతో ప్రవర్తింపుడు. దేశ సేవ చేయుడు. సర్వజన శ్రేయస్సు కొరకు ప్రార్థించుడు. ఈ కాలేజీ కొరకు బాబా నిర్ణయించిన చిహ్నము. ఈ కాలేజీ త్రికరణ శుద్ధిగా పాటించు ఆదర్శములకు ప్రతిరూపము. అందు 5 దళములు గల కమలము, దాని చుట్టూ ఒక వృత్తము, 5 దళములు 5 ముఖ్యమైన మతములు తెలియజేయును. ఓం సనాతన ధర్మమునకును, సిలువ క్రైస్తవ మతమునకును, చంద్రవంక నక్షత్రములు ఇస్లాము మతమునకును, అగ్నిజ్వాల జోరాస్ట్రియన్ మతమునకును, చక్రము బౌద్ధ మతమునకును గుర్తులు. పద్మము ప్రాచీన ఆర్య చిహ్నము. పద్మము బురదలో పుట్టినను బురదను తాకదు. నీటిలో పెరిగి నీటియందు తేలియాడును, కానీ నీటిని దరిచేరనీయదు. పద్మము శుభశాంతి సౌందర్యములకు చిహ్నము. ఆ పద్మములో జ్ఞానజ్యోతి ప్రకాశించుచుండును. ఆ జ్యోతియే లేకున్నా జ్ఞానము భారమే యగును. ఈ వృత్తాకార లాంఛనంపై అర్ధాకార చంద్రాకృతిలో ధర్మో రక్షతి రక్షితః, సత్యోన్నాస్తి పరో ధర్మః అను వేదసారమనదగు ధర్మోపదేశ వాక్యములు ప్రాయబడి ఉండును. ధర్మం ఎప్పుడూ మానవుల హృదయములను స్పందింపజేసి సంస్కరించి సత్ప్రవర్తనలను చేయజాలదో అప్పుడు ప్రపంచము బాధలకు భయమునకు గురికాక తప్పదు. కాలేజీ ప్రాస్పెక్టస్ లో ప్రచురించిన నిబంధనావళిలోని కొన్ని వాక్యములు ఈ క్రింద ఉదహరింపబడినవి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పర్యవేక్షణలో, వారి ప్రత్యక్ష రక్షణలో ఈ కళాశాల విద్యార్థులగునట్టి భాగ్యము మీకు అబ్బినది. దీనికి పాత్రులగునట్టి విద్యార్థులుగా రూపొందుటకు క్రమశిక్షణతో మెలుగు దీక్ష వహింపుడు.
బాబా సూక్తులను సదా జ్ఞప్తి అందుంచుకొనుడు. శీలము లేని విద్య అత్యంత ప్రమాదకరము అని గుర్తించుకొనుడు. విద్యార్థులు ముఖ్యముగా మర్యాద, సహనము, పరోపకార పరాయణత అలవర్చుకొనవలెను. బాబా పంచసూత్రములు అనగా సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు విద్యార్థుల ప్రవర్తనలోను, ఉపాధ్యాయుల తదితర ప్రవర్తనలోను ప్రతిబింబించవలను. ఇక్కడ కూడాను అనంతపురం మహిళా కళాశాలలో వలె విద్యా సంస్థలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు భజన ధ్యానముల్లోనూ నిత్యము కాలేజీ దినచర్య ప్రారంభించుటకు ముందు జరుగు ప్రార్థనలోనూ విధిగా పాల్గొనెదరు. విద్యార్థులంతమంది ఉన్నను ప్రతి ఒక్క విద్యార్థిని బాబా కన్న తల్లి వలె ప్రేమించి లాలించెదరు. ఆ ప్రేమకు పరవశులై విద్యార్థులు కూడా బాబాకి అత్యంత విధేయులయ్యెదరు. బాబా తమ పట్ల అలస్య భావము, ఉపేక్ష చూపెదరేమో అను భావముతో విద్యార్థులు క్రమశిక్షణాబద్ధులై మెలిగెదరు. విద్య గడుపుటకు, విద్య నేర్చుకున్నటకు అతి ముఖ్యమైనది అనుకూలమైన వాతావరణము. అట్టి నిర్మలమైన వాతావరణము సృజించుటకై బాబా స్వయముగా కాలేజీ కార్యకలాపములన్నింటియందు పాల్గొనెదరు. కాలేజీ హాస్టల్ కూడా బృందావన్ ఆవరణలోనే ఉండుటచే బాబా తరచూ నడిచి వెళ్ళి ప్రార్థన సమావేశమును తిలకించెదరు. లేదా నీతి ప్రబోధన కొరకు ప్రత్యేకముగా ఏర్పాటు చేసిన ఉపన్యాస సమయమున అధ్యక్షత వహించెదరు. కాలేజీ నాటక సమాజము కొరకు బాబా స్వయముగా నాటకములు వ్రాసి దర్శకత్వం వహించెదరు. బాబా కాలేజీకి వచ్చుట రహస్య తనిఖీ వంటిది. వచ్చే ముందు ఎవరికీ తెలియదు. అటువంటి సందర్భములలో ఒక తెలివైన విద్యార్థి వీపుపై ప్రేమతో చర్చుటయో, ఒక ఉపాధ్యాయుడు కొద్ది నిమిషములు ఆలస్యముగా వచ్చినందుకు సున్నితముగా మందలించుటయో, ఒక సోమరి అయిన విద్యార్థితో పరీక్షలలో వచ్చిన మార్కులను గురించి ప్రస్తావించుటయో, శ్రద్ధగా చదువుకును విద్యార్థికి ఫౌంటైన్ పెన్ కానీ రిస్టు వాచి కానీ సృష్టించి బహుకరించటయో, లైబ్రేరియన్తో పుస్తక ప్రదర్శన క్రమమును గురించి సలహా ఇచ్చుటయో, లాబొరేటరీలకు వెళ్ళి అక్కడ విద్యార్థులు ప్రయోగములు చేయు పద్ధతిని గమనించుటయో చేయుచు సదా విద్యార్థుల హృదయములందు సంచరించెదరు. బాబా నెలకొల్పిన ఆ కాలేజీలో దీని ఫలితముగా విద్యార్థుల్లో గుప్తముగా ఉన్న మంచితనము, సదాలోచన, సానుభూతి, చదువు యందు శ్రద్ధ, దైవభక్తి బహిర్గతమై ధర్మరూపము ధరించుచుండెను. సాయిరాం. హ్యాపీ న్యూ ఇయర్. అక్కడికి 2-3 నిమిషాలు జనరల్ గా మాట్లాడి కంక్లూడ్ చేయి. 2 నిమిషాలు మాట్లాడు. మీకు మనవాడు పుట్టాడు అని చెప్పు. సాయిరాం. స్వామి దయ వల్ల మంచి మనవణ్ణి ప్రసాదించారు స్వామి. చాలా కష్టమైంది, అది కూడా స్వామి అనుగ్రహంతోనే. స్వామి మా ఇంట్లో ఎప్పుడు కూడా అలాగా అన్నిటిలోనే సాయపడుతూ స్వామి మమ్మల్ని రక్షగా చూస్తున్నారు. స్వామి మా ఇక్కడ ఇది విలేజ్, ఎవరు కూడా భజనలకి అది కూడా ఎవరు ముందుకు రావడం లేదు. అలా ఏదో మేము మా కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాం అన్నమాట. స్వామి 40 సంవత్సరాలు బట్టి ఇదే ఇలాగే నా పెళ్ళైన దగ్గర నుంచి ఇలా భజనలు చేయడం అది చేస్తూ ఉంటాను. ముందు కూడా చేసేవారు మా వారు. ఇంకా స్వామి అంతే, స్వామి అలా ఉంటారు. ఈ సత్సంగాలకి అవి అవకాశాలు అవి ఉండవు, కానీ ఎక్కడైనా భజనలకి అది వెళ్తూ ఉంటాం. ఇక్కడ బాల వికాసులు కానీ ఏమి ఉండవు. ఈ మధ్య ఒక 6 నెలలు బట్టి అలా మళ్ళీ నారాయణ సేవ స్టార్ట్ చేసాం, ఈ గృహనారాయణ సేవని. అలా ఏవో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. స్వామి బర్త్డే నాడు మీ ఊళ్ళో నాకు చిన్న ఇల్లు కొనిపెడతావా? నేను వస్తా.
వచ్చియండి ఆ? వచ్చియండి వచ్చియండి. నేను ఎక్కడ పల్లెటూరులో ఇది ఇల్లు చూసుకుందాం అనుకుంటున్నాను. మీ ఊళ్ళో కనిపెడితే మీ ఊరికి వస్తా. వచ్చియండి స్వామి ఎవరి రాకోసం అందుకే అసలు ఏ కార్యక్రమాలు చేయట్లేదు. ఎప్పుడో గ్రామ సేవ అదే స్టీల్ ప్లాంట్ వాళ్ళు వచ్చి సేవ అది చేసి వారు ఇక్కడికి వచ్చి వారు ఒకసారి 2 సంవత్సరాలు వచ్చారు. ఆ రథం అది తిప్పారు. కానీ అసలు ఏమి వచ్చినా ఈ అమృత కలశాలు అవి అనకాపల్లి నుంచి తీసుకొచ్చి ఇచ్చేవారండి. ఇచ్చినా వాళ్ళు ఎవరు అసలు ముందుకు రావడం లేదండి ఎవరు కూడా. ఎంతసేపు భవానీలు స్వాముల మాల్లో ఇవే గాని వీటికంటే స్వామి భజనల కంటే ఎవరు రావడం లేదు. ఇప్పుడు కొంచెం పత్తి యాత్రకి వెళ్ళాక పక్క ఊరు నుంచి అలా కొంచెం బయలుదేరుతున్నారు. పత్తి యాత్రలకు వచ్చే మార్పు వస్తుందేమో అనుకుంటున్నాం. స్వామి మరి భజనలు చేయించడం లేదు ఇక్కడ. సాయిరామ్ స్వామి నాకు ఈ అవకాశం ఇచ్చారు. సాయిరామ్ సార్, థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. రామరత్నం గారు ఎవరండి? హూ ఇస్ రామరత్నం? సాయిరామ్ అండి. మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడండి. సాయిరామ్ అండి, మాది శ్రీకాకుళం అండి. కొత్తగా జాయిన్ అయ్యాను నేను. ఓకే, మీ చేతులు ఎత్తుతున్నారు, అందుకని ఇక్కడ అందరికీ అవకాశం ఉంది. కొత్త లేదు పాత లేదు, అందరం కొత్త వాళ్ళం ఇక్కడ. అయితే నేను ఇదే ఫస్ట్ గ్రూప్ లో ఉన్నాను. మాకు ఇక్కడ చిన్న మందిరం ఉంది సాయిరామ్ బాబాది. అందులో అన్ని కార్యక్రమాలు అవుతాయి. మా శ్రీకాకుళం నుండి పత్తి యాత్రకు కూడా అందరం వెళ్తుంటాము. స్వామి దగ్గర భజన చేసే అదృష్టం కూడా 2 సార్లు వచ్చింది సాయిరామ్ పత్తి యాత్రలోన. పత్తి యాత్ర సింగర్స్ భజన్స్ అవి ఉంటాయి కదా పత్తి యాత్రలోన, అందులో 2 సార్లు వెళ్ళి నేను స్వామి దగ్గర పాటలు కూడా పాడటం జరిగింది. అయితే మా శ్రీకాకుళం వాళ్ళు వెళ్ళినప్పుడు స్వామి చెప్పినవైతే నేను 2 విషయాలు తెలియచేస్తాను సాయిరామ్, పర్వాలేదా? ఒక భజన పాడి చెప్పండి. భజన పాడు, సరే సాయిరామ్. రాధా కృష్ణ కరుణాలోల రాధే గోవింద, రాధా కృష్ణ కరుణాలోల రాధే గోవింద, రాధే గోవింద మురళి గోవింద, రాధే గోవింద మురళి గోవింద, రాధే రాధే గోవింద మురళి గోవింద, రాధే గోవింద మురళి గోవింద, రాధా కృష్ణ కరుణాలోల రాధే గోవింద, రాధే గోవింద మురళి గోవింద, రాధా కృష్ణ కరుణాలోల రాధే గోవింద, రాధే రాధే గోవింద మురళి గోవింద, రాధే గోవింద మురళి గోవింద, రాధా కృష్ణ కరుణాలోల రాధే గోవింద. సాయిరామ్ అండి. సాయిరామ్ అండి. చెప్పండి, ఇందాక 2 నిమిషాలు చెప్తున్నారు కదా, చెప్పండి. అయితే మాకు పత్తి యాత్రకి వెళ్ళాం కదా సాయిరామ్, వెళ్ళినప్పుడేమో స్వామి మాట్లాడారనమాట. శ్రీకాకుళం జిల్లా పత్తి యాత్ర సందర్భంగా 23/8/2004 ఉదయం సాయి కుల్వంత్ సభా మండపములో శ్రీవారు అనుగ్రహించిన దివ్య సందేశము. నేటి విద్యలు పొట్ట కూటి కోసమే గాని ధర్మ ధార్మిక విద్య తెలుపలేవు, ఇట్టి విద్యలు నేర్చి ఏమి ఫలము, వినుడు భారతీయ వీరసుతుడా. ఈనాడు శ్రీకాకుళం నుంచి ఇంతమంది అధ్యాపకులు రావడం చాలా సంతోషం. శ్రీకాకుళం అనగా శ్రీతో చేరినటువంటి కులము.
శ్రీరామునికి, శ్రీకృష్ణునికి, శ్రీరామకృష్ణ పరమహంసకు ముందు శ్రీకారము ఉన్నట్లే మీ జిల్లాకు కూడా శ్రీకారం ముందు ఉంది. శ్రీకాకుళము నుండి వచ్చినటువంటి వారు మహాభక్తులు. ఇప్పుడే కాదు, మొదటి నుండి కూడాను వారు పరమభక్తులే. ఏ మాట విన్నా, ఏ పలుకు పలికినా, ఏ తలపు తలచినా అందరూ భగవత్తత్వముని అనుభవిస్తూ ఆనందిస్తున్నారు. దేశం యొక్క అభివృద్ధి పిల్లల ప్రవర్తన పైననే ఆధారపడి ఉన్నది. దేశము సౌభాగ్యముతో వెలసిల్లవలనన్న పిల్లల యొక్క భావనలు, భావములు, చర్యలు ఎంతో సున్నితంగా, పవిత్రంగా ఉండాలి. అట్టి పిల్లలను తయారు చేసేటటువంటి అధ్యాపకులైన మీరు చాలా అదృష్టవంతులు. ఆదర్శప్రాయులైన అధ్యాపకుల వల్లనే దేశము పురోభివృద్ధి గాంచుతుంది. అధ్యాపకులు సరి అయినటువంటి వారైనప్పుడే పిల్లలు సరి అయిన స్థితికి రాగలరు. అధ్యాపకులు పవిత్రమైన భావముతో పవిత్రమైన పలుకులు పలికితే పిల్లలలో కూడా పవిత్రమైన, సున్నితమైన, ఉన్నతమైన భావాలు ప్రవేశిస్తాయి. ప్రేమ, త్యాగము వల్లనే సకల సౌఖ్యములు లభిస్తాయి. ప్రేమ స్వరూపులారా, మీరు పిల్లలకు బోధించవలసినది కేవలము లౌకికమైన, భౌతికమైన విద్య కాదు. దీనితో పాటు నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక విషయాలను కూడా బోధించాలి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ఆత్మవిశ్వాసము లేని వారికి ఎన్ని ఉండినప్పటికీ ప్రయోజనము లేదు. ముఖ్యంగా మీరు పిల్లలలో ఆధ్యాత్మిక చింతనను పెంపొందించాలి. ఆధ్యాత్మికమనగా దైవ చింతన. పిల్లల హృదయాలలో దైవ చింతనను అభివృద్ధి పరిచినప్పుడే వారి భావములు నిర్మలమై, నిశ్చలమై, నిస్వార్థమై ప్రవహిస్తాయి. ఈనాడు లోకములో ఎక్కడ చూసినను అందరూ ధనము కోసమే ప్రాకులాడుతున్నారు. ధనము ఏమి చేస్తుండది? మనకి కంటి నీరేమైనా తుడుస్తుందా? లేదే. ధనము వల్ల కలిగే సుఖం ఏమీ లేదు. ధర్మము వల్ల, త్యాగము వల్ల, ప్రేమ వల్లనే మనకు సకల సౌఖ్యములు లభ్యమవుతాయి. ధర్మము ఎక్కడి నుండి వచ్చింది? సత్యాన్నాస్తి పరో ధర్మ. సత్యము లేక ధర్మము లేదు. కాబట్టి సత్య ధర్మములను ఆధారముగా తీసుకొని మన జీవితమును గడపాలి. ఈ లోకములో మనం పుట్టినది ఎందుకోసము? కేవలము తినడానికి, తిరగడానికి, నిద్రించడానికి కాదే. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః. నా అంశమే మీ అందరి యందు ఉన్నది అని చెప్పాడు కృష్ణుడు. కాబట్టి మీరందరూ కూడాను దైవ స్వరూపులే, ప్రేమ స్వభావులే. ఇట్టి పవిత్రమైన మానవ జన్మ ఎత్తినందుకు మీరు పవిత్రమైన భావములతో, పవిత్రమైన చర్యలతో జీవితాన్ని గడపాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. హృదయ పవిత్రత లేకుండా మీరు ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని తపములు చేసినప్పటికీ అన్ని బూడిదలో పోసిన పన్నీరు వలె వ్యర్థమైపోతాయి. పిల్లల హృదయాలు చాలా స్వచ్ఛమైనవి, పవిత్రమైనవి. అట్టి హృదయాలలో మీరు ప్రేమ బీజములు నాటండి అని మహావృక్షములుగా పెరిగి అవి ధర్మము, శాంతి అనే మధురమైన ఫలములను మీకు అందిస్తాయి. పిల్లలు ఉన్నత స్థితిని చేరుకోవలనన్నా, వారి భవిష్యత్తును ఉత్తమముగా తీర్చిదిద్దవలనన్నా వారికి మీరు మంచి బుద్ధులు నేర్పాలి. సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస అనే మానవతా విలువలను నేర్పినప్పుడు పిల్లలు బుద్ధిమంతులై దేశాన్ని చక్కదిద్దగలరు. కేవలం దేశాన్నే కాదు, యావత్ ప్రపంచాన్నే చక్కదిద్దగలరు. పిల్లలకు కఠినమైన పదములను ఏ మాత్రమూ నేర్పకూడదు. సున్నితమైన భావములను, మృదు మధురమైన పలుకులను వారికి నేర్పించాలి. ప్రేమమయమైన జీవితమును అందించాలి. పిల్లలను సదాచార సంపన్నులుగా తీర్చిదిద్దినప్పుడు ఈ జగత్తు సదా దేదీప్యమానంగా వెలుగొందుతుంది. సదాచార సంపన్నులైన పిల్లలు దీపాల వలె చీకటిని పారద్రోలి దేశాన్ని ప్రకాశవంతం కావించగలరు. స్వామి ప్రేమ చేత సర్వ చింతలు పరిహారమవుతాయి. సాయిరామ్, ఇది టీచర్స్ అందరము ఒకసారి పత్యాత్రకు వెళ్ళినప్పుడు అయితే స్వామి ఇచ్చిన సందేశం అందరితో, శ్రీకాకుళం జిల్లా వాసులు అందరితో చాలా సార్లు మాట్లాడారు సాయిరామ్. స్వామి మాట్లాడినప్పుడు చెప్పినవన్నీ ఇక్కడేమో ఈ ప్రెసిడెంట్ గారు ఒక బుక్ లాగా చేసి అందులో అవన్నీ స్వామి మాటలన్నీ అదే అందులో ముద్రించారు సాయిరామ్. అందులోంది నేను ఇప్పుడు చదివాను, అప్పుడు స్వామి మాట్లాడింది. సాయిరామ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.
అవును సాయిరామ్. ఇక్కడ వండర్ఫుల్ మేడం. మళ్ళీ ఒకసారి మీకు పద్మ ఈవిడ ఎప్పుడైనా మాట్లాడితే డేట్ తీసుకో. ఒక చిన్న సిచ్యువేషన్ అండి. ఆడెవరో నాకు తెలియదు, గుంపులో గోవిందయ్య. 10 మంది అంటే 10 మంది అంటే పేర్లు తెలుసు, 4 5 గ్రూప్ కూడా ఉంది. ఇది ఒక పేజీ కాదు, 5 పేజీలు. ఇప్పుడు 5 పేజీలో ఉన్నాయి మీ పేర్లు నా దగ్గర. ఎవరు సాయిరామ్, తెలుస్తుంది? నా పేరు రామరత్నం సాయిరామ్. మాది భాస్కర్ నగర్ మందిరము. నో ప్రాబ్లం. అన్ని రికార్డ్ అయిపోయినా, నథింగ్ టు వరీ. స్వామి దగ్గర రికార్డ్ అయినా మీకు మీ పేరు. సాయిరామ్ అండి. ఆవిడెవరో నాకు తెలియదండి. ఇప్పుడు మీ దగ్గర చాలా గ్రూప్ అడ్మిన్స్ ఉన్నారు ఇక్కడ. ఎవరో వస్తారండి. కెన్ యూ ఇన్వైట్ హర్ టు స్పీక్ ఆన్ ద ఫస్ట్ డే ఇట్సెల్ఫ్, ఫస్ట్ ఇన్సిడెంట్? యూ కాంట్. సాయిరామ్, నేను బాల వికాస్ కూడా చెప్తాను సాయిరామ్. మీకు పర్సనల్ గా నేను బాల వికాస్ చెప్పిన వీడియో మీకు ఒకటి పెడతాను సాయిరామ్, ఒకసారి చూడండి. అన్ని పెట్టమ్మా. రోజు రాను, రోజు వస్తే రోజు వస్తాను సాయిరామ్, రోజు వస్తాను. ఇంట్లో కొంచెం ఏదైనా పని ఉంటే కొంచెం అవ్వదు, కానీ నేను 1 వీక్ అయింది జాయిన్ అయ్యి. అప్పటి నుండి వద్దామని ట్రై చేస్తున్నాను. ఇక్కడ మందిరంలో కూడా ప్రోగ్రామ్ అదే పొద్దున్న బాల వికాస్ ఉంటది, తర్వాత భగవద్గీత పారాయణాలు అన్ని ఉంటాయి సాయిరామ్. మాకు చిన్న మందిరమే, చాలా తక్కువ మంది సభ్యులు. పెద్ద మందిరం కాదు, ఇక్కడ కూడా అన్ని ఉంటాయి. నువ్వు స్లోలీ మీ ఊరు తీసుకొచ్చి విజయనగరం వస్తే శ్రీకాకుళం ఆ సన్ టెంపుల్ చూసాను నేను. ఒక ఎన్ని రోజులు అయింది? సంవత్సరం అయిందేమో. 1 year అయిందా రమకుమారి? అవును సాయిరామ్, అరసవెల్లి సాయిరామ్. 7 months అయిందండి. ఓకే అమ్మ, తర్వాత మాట్లాడదు కానీ రమరత్నం తర్వాత మాట్లాడదు కానండి. ఓకే సాయిరామ్, థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్. నీకు టైం ఇస్తాను మళ్ళీ. ఐ విల్ టెల్ యూ. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. నీలాంటి వాళ్ళే కావాలి మాకు ఇన్స్ట్రుమెంట్స్. థ్యాంక్ యూ సాయిరామ్. థ్యాంక్స్ నాకు కాదు, స్వామి చెప్పాలి నీలాంటి వాళ్ళు పంపించినందుకు. ఇవాళ మాకు స్వామి నువ్వే గెస్ట్. ఇంకా చాలా లీలలు ఉన్నాయి సాయిరామ్, మహిమలు. మేము స్వామి మాకు నీకు చాలా అవకాశాలు వస్తాయి. స్వామి కొడుకులోనే ఉన్నాం సాయిరామ్ మేము. నీ తనిఖీరా చెప్పుగానే, నథింగ్ టు వరీ. నేను ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పిన విషయం నా దగ్గర సనాతన సార్ హైలైట్ అయింది 2004. శ్రీకాకుళము అంటే నేను చాలా సత్సంగాలు చెప్పాను. ఎందుకంటే అంత ప్రేమ. రామచంద్రమూర్తి అంటే వాళ్ళ జిల్లాను మెచ్చుకుంటే గోదావరి జిల్లా వాళ్ళకి కోపం వస్తుంది, గోదావరి జిల్లాలు మెచ్చుకుంటే కృష్ణా జిల్లా వాళ్ళకి కోపం వస్తుంది. ఏం చేస్తాం? మన కోపం వస్తే ఆయన ఇష్టం. ఆయనకి తెలుసు ఎవడు బాగా చేస్తాడో. తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా అంటే చాలా ప్రేమ. ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం అంటే స్వామికి అంత ప్రేమ. ఎందుకు ప్రేమ అంటే వాళ్ళు చేసే సేవలు మనం కూడా ప్రేమిస్తాడు, దగ్గర తీసుకుంటాడు. మన కూడా దగ్గర తీసుకుంటాడు. ఆయన చెప్పినట్టు ఆయన మాట ఆల్ ఆర్ వన్ ఫ్యామిలీ, బట్ కొంతమంది దగ్గర తీసుకుంటారు. గుంపులో గోవింద అయినా ఒకళ్ళు దగ్గర పిలుస్తారు. ఈపు మీద ఇందాక ఏమన్నారు, ఒకడు ఈపు మీద వెళ్తారు, కళ్ళతో పలకరిస్తాడు, హ్యాట్స్ ఆఫ్ అంటాడు, ఇంకేం చేస్తాడు ఆయన ఇష్టం ఉంటే. ఇది అడిషనల్ గిఫ్ట్ అనమాట. ఫెంటాస్టిక్. నేను చాలాసార్లు చెప్పిన మాటలు. శ్రీకాకుళం అంటే 2004 సనాతన సార్ దగ్గర ఉంది. ఇప్పుడు రమకుమార్ చెప్పిన విషయాల్లో 2-3 కొన్ని విషయాలు మనం ముచ్చరించుకొని ఇతను కూడా భగవద్గీత. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేతులు బుక్ పట్టుకోండి. అమ్మాయి విద్య గురించి ఇవాళ కూడా విద్య గురించి టాపిక్ నడిచింది. సో మొన్న గీత చదువుకున్నాం. నేను అన్ని చోట్ల ఉన్నానంటానికి చెప్పడానికి గద్దల్లో నేను, పక్షుల్లో నేను, చెట్లలో నేను, పుట్టల్లో నేను, మనుషుల్లో నేను, విద్యల్లో నేను. విద్యలో విద్య, ఆత్మ విద్య. ఏ అధ్యాయంలో చెప్పారు ఇదంతా? ఎక్కరు పెట్టారు? ధారాగిరిజ విభూతి యోగం 10వ అధ్యాయం. సూపర్. సో విద్వత్ పోషణ, వేద సంరక్షణ, ధర్మ సంస్థాపన 3వ స్టెప్ అయింది. దట్స్ వై స్వామి స్టార్టెడ్ వేద పాఠశాల, తర్వాతనే అన్ని పాఠశాల, తర్వాత మహిళా కళాశాల, తర్వాత బాయ్స్ కు వైట్ ఫీల్డ్ కూడా చూసాం.
ఎవరికి ఎలిజిబిలిటీ ఉందంటే ఎవరికైనా ఉంది. ఎటైన్ ద బ్యూటీ. ఎవడు పరమాత్మ చేరవంటే ఎవడైనా చేరవచ్చు. వాడు వీడంటే ఎవడన్నా చెప్తుంటాడు, వాళ్ళకు ఉందండి వీళ్ళకొని ఇవ్వడం బయట వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మద్దు. ఆ జ్యోతిర్మయ తత్వాన్ని పొందటానికి ఎవరికైనా 3 క్వాలిటీస్ కావాలి. వివేక, విచక్షణ, వైరాగ్యం కలవాడు ఎప్పుడైనా ఎటైన్ ద బ్యూటీ. వీళ్ళకుందని వాళ్ళకుండా ఇవ్వడం చెప్తుంటే మీరు ఖండించండి. సార్ వివేకం, విచక్షణ, వైరాగ్యం కలవాడు ఎప్పటికైనా అందుకోవచ్చు అండి అని చెప్పండి. వాట్ ఈజ్ వాటర్, వాట్ ఈజ్ మిల్క్ అంటే చాలా బాగా చెప్పారు. దేన్ని నీళ్ళలో కలుపుతుంటారో, దేన్ని నీళ్ళలో కలపాలో కూడా నాకు తెలుసు. పల్లెటూళ్ళ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు, పాలు అమ్ముకునే వాళ్ళకి. సో ఆత్మ విద్య అనేది పాలు. ఇక్కడ యాక్చువల్గా నిన్ననే చెబుతాను కూడా నాకు సిచ్యువేషన్ ఇవాళ స్వామి క్రియేట్ చేసిండు. ఒక ఆయన అలాంటి వాడు అక్కడ పెట్టి అందరూ ఊళ్ళో వాళ్ళందరూ కనపడకుండా పోయింది పాలు మొత్తం పాలతో నింపమన్నట్ట. నాలాంటి వాడు కాదు, రమాకుమార్ లాంటి ఎవరు అక్కడ పెట్టి మొత్తం కూడా ఒక పెద్ద హైట్ పెట్టి అందులో అందరూ పాలు నింపండి ఊళ్ళో వాళ్ళు చెప్పిండు. సరే నేను అనుకున్న నాలాంటి ఫస్ట్ పోయి అందరూ పాలు పోస్తారే, నేను నీళ్ళు పోస్తే ఎవడు చూస్తా అని చెప్పి నేను చూడకుండా పోయమన్నాడు. చూపిస్తూ పోయడం కాదు. సో అందరూ పాలు పోస్తారు కానీ నేను నీళ్ళు పోస్తే ఏమవుతుంది, నేను నీళ్ళు పోసాను. నాలో మొత్తం ఆ ఊళ్ళో వాళ్ళందరూ నాలాంటి వాళ్ళే, ఆ ఊరు మొత్తంగా నాలాంటి వాడే. ఎవడు చూడొచ్చిందా, రమకమ్మ చూడొచ్చిందా, వాడి పక్కన అందరూ సీక్రెట్ గా పోయి అందరూ పోతే చివరికి ఆ డ్రమ్ ఓపెన్ చేస్తే ఒక్క పాలు అన్ని నీళ్ళే ఉన్నాయి. సమాజ పరిస్థితి అది. ఆడు పాలు పోస్తాడు, మనం నీళ్ళు పోతాం. నిన్న ఎవరో చెప్పినట్టు, ఆయన చెప్పినట్టుగా నేను పప్పు చేస్తా, నువ్వు పొట్టు తీసి ఇద్దరం పంచుకుందామా? నీ పరిస్థితి అదే. నేను పప్పు చేస్తా, నువ్వు పొట్టు తీసుకురా, ఇద్దరు ఈక్వల్ పంచుకుందాం. కురుక్షేత్ర సంగ్రామం గురించి చెప్తూ ఇట్స్ ఆల్వేస్ ఎవ్రీ సెకండ్ జరుగుతుంది. అప్పుడేదో జరిగింది, అది జరగబట్టి భగవద్గీత వచ్చింది, లేకపోతే గీత రాదు. మనం ఏం చదువుకుంటాం? ఆ కురుక్షేత్ర సంగ్రామం అనునిత్యం ప్రతి ఎవ్రీ సెకండ్ మళ్ళీ మనకు తెలియదు అనమాట. ఫైట్ బిట్వీన్ బ్యాడ్ అండ్ గుడ్ అండ్ బ్యాడ్. ఇక్కడ పోవడం అంటే ఇక్కడ పోతే ఏమొస్తుంది, రోజు పోతున్నారు, ఏముంది గొడవడి పోదాం బా అంటది. అది కురుక్షేత్ర సంగ్రామం. ఒక మంచి పనికి రూపాయి ఇద్దామంటే ఎందుకులే ఉంచుకో, ఏమైతుంది బ్యాంక్ బ్యాలెన్స్ రూపాయి. ఎవ్రీ సెకండ్ ఫైటింగ్ మనకు తెలుస్తావు. అది గుర్తిస్తే కురుక్షేత్ర సంగ్రామం. ఇంకొక మాట చెప్పాను స్వామి అక్కడ, గోకాకు చెప్పాడు, ఎవడైనా విలువలు చెప్తాడండి, విలువలు ఆచరించి చూపించిన సత్యసాయి విద్యా విధానం. నేను సగం చెప్పాను, అది ఇవన్నీ కూడా సీరియల్స్ లో ఉన్నాయి, చాలా పెండింగ్ ఉన్నాయి. బట్ ఐ విల్ క్లియర్. అయినో ఎక్కడ ఆపాను. ఖచ్చితంగా స్వామి 100% దాకా మాత్రం ఎగ్జామ్ నడుస్తుందండి. ఐఎమ్ టెలింగ్ ఓపెన్లీ నౌ, ఎటువంటి డౌట్ తీసుకోలేండి. విల్ గో అప్ టు నవంబర్ 20. నాకు 4 ఊపిరి ఉంటే నవంబర్ 23, 20, 25 ఎగ్జామ్ సాగుతుంది. టేక్ ఇట్ గ్రాంట్. సరే, నేను 1-2 సార్లు చెప్పాను మీకు. యూజీసీ మీటింగ్ అయినప్పుడు నేను అక్కడ ఉన్నాను. ఆ యూజీసీ చైర్మన్ అన్నాడు, నేను ఒక ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కేజీ లేవు అక్కడ, ఎల్కేజీ యూకేజీ లేవు. చెప్పే కరెక్ట్గా చెప్పాలా. అడ్మిషన్ ఫస్ట్ స్టాండర్డ్ వాళ్ళు అక్కడ. ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ని పట్టుకున్నా, ఒక పీజీ వాడిని పట్టుకున్నా, విలువలు చెప్తారు, విలువలు చెప్పుడు కాదు, విలువలు ఆచరించి చూపిస్తున్నారు అన్నాడు యూజీసీ చైర్మన్. ఎప్పుడైనా విలువలు పాటించదా చెప్పమని చెప్తారు, కానీ చేసి చూపిస్తారు సత్యసాయి విద్యా విధానం. ఇంకొక మాట కూడా చెప్పాడు, అడిగిన అన్ని ఇస్తాడంటే ఇవ్వడు. వీళ్ళు క్రియేట్ సో మెనీ అబ్స్ట్రక్షన్, మనకు అర్థం కాదు. ఒక పని మొదలుపెట్టి ఇన్ని అబ్స్టకిల్ గణపతి తత్వం అంటే అదే. తర్వాత విఘ్నోపశాంతి అంటే విఘ్నాలు కలిగించాడు. దేనికి? మంచి పనులకు కలిగించాడు, చెడ్డ పనులకు అన్ని విఘ్నాలే కలిగిస్తాడు. మనం అనుకుంటాం అరే అసలు పని ముందుకే పోవట్లేదు, నాకైతే జరిగింది, మీకు జరిగింది నాకు తెలియదు. అసలు ముందుకే సాగట్లేదు అంటే సాగనియ్యాడు. హీ విల్ క్రియేట్ సో మెనీ ఆబ్స్టకిల్స్. ఆయన పని అది విఘ్నేశ్వరు. సర్వ విఘ్నోపశాంతి అని ఆయనకి మహాగణపతి మేము చూసినాం మన దారిలో. మహాగణపతి అంటే పెద్ద ఖైరతాబాద్ గణపతి, లేకపోతే విజయవాడ స్టీల్ ప్లాంట్ 100 feet అనుకున్నాం. చిన్న గణపతి అండి, ఆచ్ఛాదన కూడా లేదు, ఒక గుడి కూడా లేదు. కానీ అక్కడ ఎన్ని గంటలు కట్టారంటే అన్ని గంటలు నేను ఎక్కడ చూడలేదండి. కొత్త బ్రాండ్ న్యూ గంటలు, మహాగణపతి దర్శనం. ఏ ఊరేది? నా ఊరి పేరు కొంచెం రికార్డ్ కాలేదు, నారాయణమూర్తి. అది ఒకటి కొత్తగా ఉంది. ఇడుగుంజి కాదు,
దారిలో చూస్తాం గంటలు కట్టిన గణపతి. ఓకే, సో టేక్ మీ యాజ్ రథసారథి. ఎవరు చెప్తారండి ఏ అవతార తత్వం చెప్పాలండి? నన్ను మీరు రథసారథిగా పెట్టుకోండి. సో పాదసారథి ఈజ్ మై రథసారథి. మన గ్రూప్ మెంబర్ పాదసారథి ఉన్నాడుగా, ఈజ్ మై రథసారథి. మొన్న ఒక ప్రస్తావన వచ్చింది, స్వామి చేతుల ఆయుధాలు ఏమీ లేవు అంటే స్వామి యొక్క ప్రబోధే ఆయుధం. ప్రబోధ ఉద్బోధ ఏం చెప్పినా అదొక ఆయుధం. ఇంకో మాట చెప్పి యూ కెన్ కంటిన్యూ. స్వామి అప్పుడప్పుడు ఎంతో బాధపడుతుండే, ఎస్పెషల్లీ విద్యా విధానం గురించి 2 మాటలు అంది. విద్య గురించి వచ్చినప్పుడు ఆయన ఆందోళన, ఆతురత ఆయన ఫేస్ లో కనపడుతుంది, ఆయన బాడీలో కనపడుతుంది మూమెంట్ లో. ఆయన మానవ రూపంలో వచ్చాడు కదా, ఆయన అప్పుడప్పుడు దుఃఖిస్తాడు. ఎప్పుడు చూస్తాడా ఆయనకి లోపల నుంచి దుఃఖం దేవుకుంటూ వస్తుంది. ఐ హావ్ సీన్ సో మెనీ టైమ్. మనం చేసే నాటకం, మనం చేసే ప్రదర్శనలు చెప్పే మాట కనుక ఆయన హృదయాన్ని టచ్ చేయగలిగితే ఆయన కడుపులోంచి దుఃఖం మనకి ఎలాగ దేవుకు వస్తుందో వానికి అలాగా ఆయన ఐ సీన్ సో మెనీ టైమ్స్ స్వామి ఫిజికల్లీ. మనం ప్రదర్శించిన నాటిక కావచ్చు, హావభావాలు కావచ్చు, ఆయన హృదయానికి హత్తుకుంటే ఆయనకు లోపల నుంచి దుఃఖము పెళ్ళుబుకి వస్తుంది అనమాట. వాళ్ళు కూడా దొరుకుతున్న అవును సందర్భం. సాయిరామ్, స్వామి ఏడుస్తారు ఏ నాటికి వేసినా సరే. వెరీ గుడ్, మంచిదాన్ని దొరికినావు నాకు. రోజు ఆమోద ముద్ర ఎత్తుగాను ఇలాగనే. ఎస్పెషల్లీ విద్యా విధానం గురించి స్వామి చాలా ఆందోళన, ఆతృత చూపిస్తారండి. ప్రజెంట్ ఎడ్యుకేషన్ అంతా నాలెడ్జ్ ఓరియంటెడ్, మస్తకానికి సంబంధించింది. పుస్తకాలు, మస్తకాలు. నో, ఇట్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేట్. దట్స్ ద డిఫరెన్స్ టు నార్మల్ ఎడ్యుకేషన్ అండ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేట్. నార్మల్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎడ్యుకేషన్. భిక్షాపత్రులు పెట్టిన అడుక్కోవటం, ఉద్యోగాలు. ఇంకో మాట చెప్పారు, ఆ కాలేజ్ ఓపెన్ చేసినప్పుడు చుట్టుపక్కల వైట్ ఫీల్డ్ అంటే అంత గ్రామీణ వాతావరణం. ఇప్పుడు బాగా పెరిగింది. ఒకప్పుడు నేను వెళ్ళినప్పుడు 90s లో గురించి చెప్తాను, 34 years బ్యాక్. ఇప్పుడంతా ఆ సిటీ కల్చర్ మొత్తం గ్రామాల్లో కూడా బాగా సోకుతుంది. పొల్యూషన్, వాళ్ళు పొల్యూట్ అయిపోయి వీళ్ళు కూడా పొల్యూట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా అక్కడి నుంచి సంపాదించుకుంటున్నారు, పల్లెటూరు పట్టణాల నుంచి వాసనలు తెచ్చుకుంటున్నారు. సో మీ గ్రామాల్లో చాలా బాగుంటది, సౌభ్రాతత్వం. ఎవరికైనా బాధ వస్తే, ఇప్పుడు మాధవ్కి బాధ అయితే మనం సాయిగా అయితే చదువుతుంది పద్మ. మాధవ్ ఎవరు? మనం మాధవ్ వైజాగ్, తోరపాకం, నీది విజయవాడ. వాట్ రిలేటెడ్? అదే హస్బెండ్ కి యాక్సిడెంట్ అయితే మనం సాయిగా అయితే చేయటం ఏంటి? మీ గ్రామాలు ఇప్పటికి కూడా ప్రేమతత్వాలు, సౌభ్రాతత్వాలు ఇంకా ఉన్నాయి. దయచేసి పట్టణాల్లో ఉన్న పొల్యూషన్ మీ దగ్గరికి రానికండి అని చెప్పి దర్శకులు స్వామి ఆస్క్ టు డూ గ్రామ సేవ. పట్టణ సేవ, లేదా కార్పొరేషన్ సేవ, మున్సిపాలిటీ సేవ అని పెట్టలా. మనకు 3 రకాలు ఉంటాయి: గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్. నాకు తెలిసి 3 ఉన్నాయి. అందుకంటే ఏమైనా ఉంటే మీరేమైనా చెప్పండి, వింటా. 1955 సంవత్సరంలో దీన్ని మొదలు పెట్టాడు కులవంతరాయ్. విలేజ్ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ. మండలాలకు ఎంత తాలూకాలు కానీ పక్కన పెట్టండి. అవర్ బేసిక్ పంచాయతీ అండ్ మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్. మొన్న అన్నాను, ఏదో ఊరు మీద పోతే ఇది కార్పొరేషన్ అని అడిగిన వాళ్ళు, ఆయన డ్రైవర్ గారు. సో దట్స్ వై స్వామి ఆస్క్ టు డూ రామసేవ. గ్రామసేవ ఇది రామసేవ. ఇది కంటిన్యూ ఇవాళ కూడా కాదండి గీత, రేపు కూడా అవకాశం ఉంది మనకి. మళ్ళీ తర్వాత 3 working days వేరే ఉంటాయి. సో లెట్స్ సీ ఫ్యూ ఐటమ్స్ ఆఫ్ భగవద్గీత. లాస్ట్ టైం ఎక్కడ ఆపానండి, ఎవరైనా చెప్పగలరా? ఉద్ధరేదాత్మనాత్మానం 6వ అధ్యాయంలో 5వ శ్లోకం. ఒక్కసారి ఆ శ్లోకం చదువమ్మా నువ్వు. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుర్ ఆత్మైవ రిపురాత్మనః. సో ఎవరికోళ్ళు ఉద్ధరించుకోవాలి. ఎవరికోళ్ళు ఉద్ధరించుకుంటే దేవుడు ఎందుకు మరి? నాకు తెల్లవారుజామున వచ్చింది అనమాట ఈ డౌట్. ఎవరికోళ్ళు ఉద్ధరించుకుంటే మరి భగవంతుడు ఎందుకు? ఆయన ఆరాధనలు, ఆయన నైవేద్యాలు ఎందుకు? సో మనం ఎలాగ ఉద్ధరింపబడాలికి కావాల్సిన మార్గాలు, సూచనలు, సలహాలు, బోధలు ఇస్తుంటాడు. మనకు తెలియదు.
సో ఆ మార్గంలో పోతే మనం ఉద్ధరింపబడతాం. అందుకని ఒక మహనీయుడు అద్భుతం పాట రాశాడు ఈ సినిమాలో. ఎవరో వస్తారని ఏదో చూస్తారు, ఎదురు చూసి మోసపోకురా, నిజం మరిచి నిద్రపోకురా అని ఘంటసాల గారు అద్భుతం పాట. మాకు ఒక కొటేషన్ ఉండేది చిన్నప్పుడు చదువుకునే ఇంగ్లీష్, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. దాని మీద ఒక చిన్న పారాగ్రాఫ్. ఇప్పుడు విద్యా విధానమే మారిపోయింది. రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ నో మాస్, సైలెన్స్ ఈ గోల్డ్, స్పీచ్ ఈ సిల్వర్, ఇటువంటివి ప్రావిరప్స్ ఏదో అనేవారు. మా దాని మీద మాకు ఒక 5 మార్కులు 10 మార్కులు ఎగ్జామినేషన్ లో ఇచ్చేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు పద్ధతి మారిపోయింది. నిజం మరిచి నిద్రపోకురా. మనం విజయ్ కుమార్ నేను మ్యూట్ చేయి. నిజం మరిచి నిద్రపోకురా అన్నాడు. చాలా బాగా చెప్పాడు. మనం నిజం మరిచి నిద్రపోతున్నాం. మన శరీరం కాకపోయినా ఆత్మ అనే తత్వాన్ని మర్చిపోయి నిద్రపోతున్నాం. దిస్ ఈజ్ అనాలిసిస్. నిజం మర్చి నిద్రపోకురా అంటే నిజమా మనకు తెలియదు. మన ఎంతసేపు ఈ బాడీ కాన్స్టిట్యూషన్ ఎలాగ పొద్దున్న లేవగానే దీన్ని ఎలాగ ట్రిమ్ గా ఎలాగ ఉంచుకోవాలి. ఇట్ ఈస్ ఇంపర్మనెంట్, ఇట్స్ నాట్ పర్మనెంట్. అది శాశ్వతం తెలుసు, ఎప్పుడు ముడతలు పడుతుందో తెలుసు. బట్ అదే శాశ్వతం అని చెప్పి దాని తాపత్రంలో ఉన్నాడు. అందుకే నిజం మర్చి నిద్రపోకురా అన్నాడు. సో ఇందాక చెప్పిన అమ్మాయి బుక్ చేతిలో పట్టుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క శ్లోకం చదవండి. అందరూ ఒకటే శ్లోకం చదివితే యాక్సెప్ట్ చేయను. కీప్ ద బుక్స్ ఐ విల్ టెల్. నెక్స్ట్ శ్లోకము, వచ్చే శ్లోకము 6వ అధ్యాయం 46 శ్లోకం, బీ రెడీ. ఇప్పుడు ఇందాక అమ్మాయి చెప్పిన దానికి తాత్పర్యం మనం చెప్పాను. దాని కంటిన్యూషన్ చెప్తే కానీ నెక్స్ట్ సబ్జెక్ట్ రాదు. ఈ మొత్తం మ్యాటర్ అంతా కూడా ఇంటర్ రిలేటెడ్. ఉత్తగా పెట్టల శ్లోకాలు ఒకదానికి రిలేటెడ్ గా పెట్టాడు. ఈ సంసార సాగరంలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవ్వరూ తమను తాము అధోగతి పాలు చేసుకోకూడదు. వాస్తవానికి ఈ లోకంలో ఎవరి ఆత్మే వారికి మిత్రుడు, మరి ఎవరి ఆత్మే వారికి శత్రువు. అయితే మనం చేయవలసిందల్లా నిరంతర ధ్యాన సాధనతో కూడిన ఎరుకతో మన పూర్ణాత్మకు అనుసంధానమే ఉండటం. కనెక్ట్ 1-to-1 కనెక్టివిటీ. అది అందుకని ఈ మధ్య మన ఆర్గనైజేషన్ లో పెడుతున్నారు అన్నమాట. ఏంటది? సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్. అది ఇది మన ఎయిమ్ కింద పెడుతున్నారు లాస్ట్ లో. మనం ఎందుకు అంటే ఎప్పుడు బాగు చేయడు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నన్ను బాగు చేయడు, నేను ఎవ్వరు సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇది ఒక గోల్. స్వీయ పరివర్తన తెలుగులో. సో కనెక్టివిటీగా ఉండాలి, 1-to-1 కనెక్టివిటీ. నేను ఒక ఆయన అడిగాడు మా డిపి, మన స్వామితో ఎలా కనెక్ట్ అయ్యామంటే ఒకడు హార్ట్ తో ఉన్నాడు, ఒకడు మైండ్ తో ఉన్నాడు, ఒకడు తంగుతో ఉన్నాడు, ఇంకోటి రకరకాలు చెప్పిండు. ఆయన అన్నాడు 1-to-1 కనెక్టివిటీ. మనకి స్వామికి సంబంధం ఏంటంటే 1-to-1 కనెక్టివిటీ. నాకు స్వామికి రిలేషన్ వేరు, మీకు రిలేషన్ వేరు. ఒక్కొక్కటి ఒక్కో రకం ఉంటుంది. సో దట్ ఈజ్ ఓన్లీ వన్ రాజబాట. అదే మనకున్న ఇదేం దొడిదారు కాదు కనెక్టివిటీ. మన స్వామితో ఉన్న కనెక్టివిటీ రాజబాట. అదే మనకు ఉన్న ఒక్కగానొక్క రాజబాట అంటాడు. ఎలా ఉండాలట? ఇలా నిరంతర ధ్యాన యోగ సాధన వల్ల మాత్రమే ఆత్మతత్వం అవగతమై మన ఆత్మను ఆవరించున్న దుఃఖం దూరం అవుతుంది. ఎలాగా? 6వ అధ్యాయం 46 శ్లోకం చదవండి ఎవరైనా. సాయిరామ్ సార్. శ్రీ భగవానువాచ పార్థ నైవేహ అది కాదు శ్లోకం. తపస్వి యోగి జ్ఞానభ్యో చదవాలి. తపస్వి యోగి జ్ఞానిభ్యోసి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాజ్యోగి భవార్జున. సో ఇక్కడ దుఃఖం పోతుంది, ఆత్మ పట్టిన దుఃఖాన్ని కంటిన్యూ చేస్తూ ఎవడు అందరూ మనుషుల్లో కూడా ఇందాక మనం అందరూ సాయి ఫ్యామిలీ స్వామి ఒకటి భుజం మీద చేసి దగ్గర కూర్చోబెట్టుకుంటాడు. అందరూ సాయి ఫ్యామిలీ. ఒకడు బొగ్గమే కొడతాడు 50 మందిలో ఒక్కడిని.
సో ఎలా అంటే ఇప్పుడు ఎవరు ఆ బుగ్గమే కొట్టేవాడు ఎవడో ఇప్పుడు చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఒకానొక యోగి తాపస్సుల కంటే శ్రేష్ఠుడు, శాస్త్ర జ్ఞానుల కంటే శ్రేష్ఠుడు, సకామ సాత్విక కర్మలను ఆచరించే వారి కంటే శ్రేష్ఠుడని భావించవచ్చు. ఈ 3 క్వాలిటీస్ చెప్పి, ఓ అర్జున దట్స్ నువ్వు కూడా యోగిగా ఎవరినో చూపిస్తున్నాడు, వాడి దగ్గర 3 లక్షణాలు ఉన్నాయి, నువ్వు కూడా వాళ్ళ కావచ్చు కదా అని చెప్తున్నా. ఉత్తగా చూపించట్లేదా? 3 క్వాలిటీస్ చెప్పాడు అతని దగ్గర, నువ్వు కూడా ఎందుకు అలా యోగిలా తయారు కావు, బికమ్ ఏ లైక్ ఏ యోగి అని సూచించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. తపస్వి యోగి జ్ఞానభ్యోపి అతోధిక కర్మభ్యస్య, ఈ మూడికంటే కూడా యోగి గొప్పవాడని చెప్తున్నాడు. యోగం అంటే కలయిక, అతనికి డిఫరెన్సెస్ ఏమి ఉండవు, పాలు నీళ్ళు కలిసిపోతారు. దీనికి నేరేషన్ ఇస్తున్నారు మహనీయుడు ఎవరు. మన నిత్య జీవితంలో నెక్స్ట్ శ్లోకం అండి, భగవద్గీత 2వ అధ్యాయము 3వ శ్లోకము. క్లైమ్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం. రెడీగా ఉండండి, ఎవరన్నా నేను చెప్పినప్పుడు చదవాలి. సో డైలీ లైఫ్ లో మనం రకరకాల పూజలు చేస్తుంటారు. ఒకళ్ళైతే వారం అంతా ఉపవాసం చేసే వాళ్ళు ఉన్నారు, కార్తీక మాసంలో ఉపవాసం చేశారు. నేను మార్గశిర మాసంలో 4 రోజులు ఉపవాసం చేపించే వీళ్ళ చేత, మొన్న నారాయణమూర్తి వాళ్ళ చేత. నేను తింటానంటే వాళ్ళు తినేవాళ్ళేమో, నేను కూడా ఉపవాసం చేసిన. ఎవడన్నా కార్తీక మాసంలో చేస్తాను, మేము మార్గశిర మాసంలో చేసినాం. మళ్ళీ రాత్రికి బిర్యానీలు తిన్నాం, చపాతీలు. రకరకాల పూజలు ఉపవాసాలు మరి తపస్సులు చేస్తే శరీరం తప్పిస్తుందే కానీ ఇలాగ శరీరాన్ని శుష్కింపజేసుకుని చాలా సంవత్సరాలు రియలైజ్ అయిన వ్యక్తి పేరు ఎవరండి? పెద్ద ఆయన, సామాన్యుడు కాదు, పెద్ద పేరు చెప్పాలి. శరీరాన్ని శుష్కింపజేసుకుంటే నాకు ఆత్మ దర్శనం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం అవుతుంది ఎవడో చెప్తే కొన్ని సంవత్సరాలు అలాగ చేశాడు ఒక మహనీయుడు. పెద్ద పేరు, చిన్న పేరు చెప్తే యాక్సెప్ట్ చేయాలి. బుద్ధుడు సార్, బుద్ధుడు. రామకృష్ణ పరమహంస. ఫ్యాంటాస్టిక్. బుద్ధ పరమాత్మ. రకరకాల పూజ అంటే నాకు ఆర్కే పరమహంస గురించి తెలియదమ్మా, మీరు ఎప్పుడైనా చెప్తూ కానీ రెడీగా ఉండండి. నేను చెప్పాను ఆర్కే పరమహంస గురించి, మీరు ఎప్పుడైనా చెప్తాను, బీ రెడీ. రాసుకో పద్మ, ఈ కమల గారు ఆర్కే పరమహంస గురించి చెప్తారు ఎప్పుడన్నా. రకరకాల పూజలు ఉపవాసాలు మరి తపస్సులు చేస్తే శరీరం తప్పిస్తుందే కానీ ఆత్మను ఆవరించిన అజ్ఞానం మాత్రం పోదు. అంటే ఇది రాసిన ఆయన అభిప్రాయము. సకల సంస్కృత శ్లోకాలను కంటతా పట్టేసి రకరకాల శాస్త్ర విజ్ఞాన గ్రంథాలను పఠించేస్తే అక్షర పండితుడు అనబడతాడు. నేను అనుకున్నాం వయోవృద్ధ జ్ఞాన వృద్ధ. నేను వేదంలో చెప్పాడు ఆయన 2 రకాల వృద్ధులు ఉన్నారు, 1 is 95 years, 1 6 years. జ్ఞాన వృద్ధ అండ్ వయోవృద్ధ. ఇక్కడ అక్షర పండితుడు అనబడతాడు కానీ అతని ఆత్మను ఆవరించిన దుఃఖం పోదు. గొప్ప గొప్ప కర్మలు చేసి ఎన్నెన్నో కీర్తి ప్రతిష్టలు పొందిన ఆత్మను ఆవరించిన అజ్ఞానం పోదు. ఏం చేయాలి? పూజలు చేయొద్దా? ఉపవాసాలు చేయొద్దా? ఏం చేయాలి? మరి ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాడు ఆ శ్లోకం, ఎవరని చెప్పండి. క్లైంబ్యం మాస్మగమః పార్థనైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠతి పరంతపః. ఓ అర్జున, నెక్స్ట్ వేరే వాళ్ళకి అవకాశం. ఓ అర్జున, పిరికితనానికి లోను కావద్దు నువ్వు, ఇది నీకు ఉచితం కాదు. ఓ పరంతప కోడ్ చేశాడు. ఈ హృదయ దౌర్బల్యాన్ని వీడి యుద్ధం చేయడానికి నడుము బిగించోటు కర్తవ్యం చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. మన బాడీ, మన బిఎంఏ థియరీ ఎవరికి అందరికీ వంటబడింది ఇప్పుడు. మనిషి అంటే బాడీ, మైండ్ అండ్ ఆత్మ, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. రుద్రం బాగా చెప్పింది మనకి బిఎంఏ థియరీ అనేది. సూక్ష్మంగా బిఎంఏ థియరీ. శరీరం అన్నది ఆత్మకు నీడ వంటిది.
తేలు కుట్టిన కాడ మంది వేయమంటే గదిలో ఎక్కడుందో మూలమే చూడకపోయి ఎక్కడ మంది వేస్తే వీడి తగ్గుతుందా? తేలు కుట్టిన కాడ మంది వేయమన్నట్ట డాక్టర్ గారు. మన శరీర భాగంలో ఎక్కడ కలిస్తే అక్కడ మంది వేయాలి, కానీ తేలు కుట్టిన కాడంటే గదిలో మూలకం మంది వేస్తే. శరీరం అనేది ఆత్మకు నీడ వంటిది. ఫ్యాంటాస్టిక్ మెసేజ్ అండి బాబు, చాలా పెద్దది రాశాడు వాడు. శరీరానికి రోగం వచ్చినప్పుడు నీడకు చికిత్స చేస్తే లాభం లేనట్లు తాడి చెట్టు ఉందండి, నీడ పట్టుకొని పోతే తాడి చెట్టు ఎక్కుతామా? తాడికెళ్ళి దొరుకుతాయా? ఆత్మకు అజ్ఞానం అనే రోగం ఆవరించినప్పుడు దాని నీడ లాంటి శరీరంతో తపస్సులు చేసినా, ఉపవాసాలు చేసినా, ఆసనాలు పుణ్యనదుల్లో మునిగినా, అమ్మాయికి ఎప్పుడు ఇదే టైమే కావచ్చు, ఒక్కసారి అండి అనుకోవచ్చు. పుణ్యనదుల్లో మునిగినా మరి స్తోత్ర పారాయణలు చేసినా లాభం ఉండదు. ఏం చేయాలి? చిత్తవృత్తి నిరోధ యోగ. చిత్తవృత్తులన్నింటినీ నిరోధించుకొని ధ్యానం చేసి ఆత్మమూల ప్రకృతితో సంయోగం చెంది సత్యాన్ని అవగతం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద మెడిసిన్. ఎంతసేపు అండి భజన? ఎంతసేపు చేయాలంటే సాంబమూర్తి గారు అంటుంటాడు బాబు, ఖమ్మం అంటే నువ్వు భజన అయిపోయేదాకా చేయాలి. యూ షుడ్ బికమ్ ఏ భజన్. ఎంతసేపు చేయాలి భజన అంటే? యూ షుడ్ బికమ్ ఏ భజన్ అంటాడు ఆయన సాంబమూర్తి. సత్యాన్ని తెలుసుకునేంత వరకు దాన్ని తెలుసుకోవడం మన పని. తర్వాత అది తెలుసుకున్నాక దాన్ని అందరికీ తెలియజేయడం మన పని. ఇప్పుడు ఎందుకు చదువుతున్నా ఓపెన్ గా నేను నా ఇంట్లో కూర్చొని గ్రూప్ 3 వాల్యూమ్ 3 చదువుకోవచ్చు హ్యాపీగా. ఓపెన్ గా ఎందుకు పెట్టాను? చదువు 10 మంది వింటున్నారు. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. అద్భుతమైన సాధన చెప్పారు. ఒకళ్ళు చదువుతుంటే 10 మంది వింటాం కూడా గొప్ప సాధన. మొన్న మనం అనుకున్నాం. మనకు తెలిసిందే యూ షుడ్ షేర్ ఇట్. అది నిజమైన విద్య, అది నిజమైన జ్ఞానం. యూ షుడ్ నాట్ బి స్టాగ్నేట్ వాటర్. మనం ఎవరమో, ఏ పని కోసం పుట్టామో తెలుసుకునేంత వరకు మన ఆత్మకు దుఃఖమే ఉంటుంది. తెలుసుకున్న తర్వాత ఇక చేయాల్సిన పని చేస్తుంటే ఆనందమే ఆనందం. అలనాడు గౌతమ బుద్ధుని అనుభవించిన ఆనందం అది. అటువంటి ఆనందాన్ని ఇప్పుడు ఎవరైతే ధ్యాన ప్రక్రియలో ఉన్నారో, యోగ ప్రక్రియలో సాధన చేసేవాళ్ళు అందరూ కూడా పొందుతూనే ఉంటారు. శ్వాస మీద ధ్యాస అంటుంటాం. సో మనకేం చెప్పాలి? మైండ్ కి యూ షుడ్ కంట్రోల్ యువర్ బ్రెత్. సోహం సోహం అబ్జర్వ్ చేయమని చెప్పాలి. నాటి ఏగి అదే పని మన మైండ్ కి. ఎంత వేగం అండి బాబు, కాంతి వేగం కంటే ఎక్కువ వేగం అని చెప్పారు సార్. అటువంటి వేగంగా ఉండమని, అట్లీస్ట్ కాంతి ఏమైనా తక్కువ వేగం అంటే 1.2 సార్లు చెప్పాడు. అంతకంటే వేగంగా ఉండాలని అట్లీస్ట్ కాంతి వేగానికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టంటే ఊరుకుంటుందా? ఏదో కాసేపు ఏదో యోగా కేంద్రాల్లో 5 నిమిషాలు 10 నిమిషాలు కళ్ళు మూస్తే ఆ శ్వాస మీద ధ్యాసం ఎంతమందికి ఉంటుందో అది కూడా. సో వీ షుడ్ ఎంజాయ్ దట్ బ్యూటీ. అనుభవిస్తుంటేనే ఆనందం వస్తుంది. ఆనందం ఎక్కడుందంటే అనుభవించట్లో ఉంది. ఇది ఎక్స్పీరియన్స్, నాట్ ఎక్స్ప్లెయినింగ్ నాలెడ్జ్. ఇట్స్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. తీర్థయాత్ర చేసే ఆనందంగా ఉంటే మీరందరూ చేసిన వాళ్ళే, మీకంటే తర్వాత మేము చేశాను. తీర్థయాత్ర చేస్తే ఎంత ఆనందం, క్షేత్ర దర్శనం ఎంత ఆనందం. ఇట్స్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్. ఏం చెప్తే ఏముంది, ఉపన్యాసాలు ఎస్ఏలు రాయమంటే రాస్తా. నెక్స్ట్ శ్లోకము 2వ అధ్యాయము 48వ శ్లోకం. యోగస్థ కృ కర్మాణి అది చదవాలండి ఎవరన్నా. సో కనుక ఎప్పటి నుంచి బాల వికాస్ కూడా నేను చెప్పారు. నిన్న సార్ ఒక మాట చెప్పాడు. ఆ తాత 70 సంవత్సరాలు వాడు. తాత నీ వయసు అంటే 3 సంవత్సరాలు అన్నాడు. అదేం తాత నాకే 3 అంటే నాకు 70, ఇంతకుముందు 70 సంవత్సరాలు ఏం తెలియదు, బాల వికాస్ నాలెడ్జ్ లేదు. నువ్వు బాల వికాస్ పోయిందే కంటే దాని గురించి చెప్తుంటావు. నాకు ఐ హ్యావ్ లిమిటెడ్ నాలెడ్జ్ ఆఫ్ ది స్పిరిచువల్ కాన్సెప్ట్ ఉంది కనుక 70 సంవత్సరాలు నాకేం తెలియకుండా కానపోయిన సమయంలో బతికాను. 3 సంవత్సరాలు బట్టి మా సోదరిమని అంటాను, ఆవిడ జ్ఞాని. ఏఎస్పీలోకి వచ్చిన తర్వాత వయసు చెప్తోంది. చిన్నప్పటి నుంచి యోగ స్థితిలో ఉంటూ దట్స్ వై బాల వికాస్ హ్యాస్ స్టార్టెడ్ స్వామి. లోక వికాస్ పర్పస్ ఇస్ బాల వికాస్.
వాళ్ళు పిల్లలాగా ఉండిపోరు. దే బికమ్ యూత్, దే బికమ్ సేవదల్. కనుక చిన్నప్పటి నుంచి యోగ స్థితిలో ఉంటూ పరమయోగిల గృహస్థ ధర్మంలో బ్రహ్మచర్యంలో ఉండుకోండి. బ్రహ్మచారిగా ఉండమని స్వామి చెప్పలేదు. ఇందాక ఏమన్నారు, ఇక్కడ చదువుకోవచ్చు, పై క్లాస్ పోవచ్చు, ఇక్కడే చదువుకోవాలని రూల్ లేదు, మీ ఇష్టమైన కాలేజీలో చదువుకోవచ్చు, ఇంటికి పోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. ఆడపిల్లకైతే ఇంటికి పోయి బికమ్ ఎంఆర్ ఎస్ఎంటి శ్రీమతి ఏదో అనురాధ ఏం డిగ్రీ పొందమంటారు మిమ్మల్ని ఆడపిల్లల్ని? మిస్సెస్ ఏదో ఎంఆర్ఎస్ డిగ్రీ సార్, ఎంఆర్ఎస్ డిగ్రీ. పెడితే ఎంఆర్ఎస్ డిగ్రీ. అది ఎంత ఆఫర్ ఇచ్చారు చూడండి. నువ్వు నాకు 10 సంవత్సరాలు చదువుకున్నావురా, ఫ్రీగా తిండి పెట్టిందా, 11 నాకే చదువుకోమని చెప్పలే ఆయన. యువర్ చాయిస్. ఇక్కడే చదువుకుంటావా, బయట పోయి ఎక్కడ చదువుకో, ఎక్కడ చదువుకున్నావు ఒకటి. బట్ ఇక్కడ చదువుకుంది దాని మాట నువ్వు మర్చిపోకు. అక్కడ డోంట్ ఫర్గెట్ ఇట్. ఇక్కడ వాట్ యు ఎక్స్పీరియన్స్ షుడ్ నాట్ ఫర్గెట్ ఎట్ వాట్ ఎవర్ ద ప్లేస్, విచ్ ఎవర్ ద ప్లేస్. అది స్వామి మాత్రం చెప్పింది. ఇక్కడ చిన్న 10 సంవత్సరాలు మరి బయటకు పోయినా మర్చిపోతే ఎట్లా? సో చిన్నప్పటి నుంచి యోగ స్థితిలో ఉంటూ పరమయోగిల గృహస్థ ధర్మంలోకి ప్రవేశించి విహిత ప్రాపంచిక విహిత అవిహిత డూస్ అండ్ డోన్స్ వేదం అదే చెప్పింది. ఏం చేయాలి, ఏం చేయకూడదో చెప్పింది. విహిత ప్రాపంచిక కర్మలు చేయాలి. అప్పుడే అవి ధర్మబద్ధంగా సమస్థితిలో ఉంటాయి. అలా లేకపోతే జీవితం అంతా కూడా తప్పులు తడగా మారి గృహస్థ ధర్మం అంతా కూడా గృహస్థ అధర్మంగా, మంచివాడు బాబు అన్నింటికి ఆబెడుతున్నాడు. గృహస్థ ధర్మము గృహస్థ అధర్మం అవుతుంది. అలా కాకుండా ఉండటానికే పరమాత్మ 2వ అధ్యాయంలో 48వ శ్లోకం యోగస్థ కురు కర్మాణి ఇనిబడి సాయిరామ్ సార్. నేను చదువుతాను. కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఆ విధంగా గృహస్థ ధర్మం గృహస్థ అధర్మం కాకుండా ఉండాలంటే దిస్ ఈజ్ ద మెడిసిన్. ఓ ధనంజయ, నువ్వు యోగ స్థితుడిపై ఆసక్తిని వేడి సిద్ధి అసిద్ధుల పట్ల సమత్వభావాన్ని కలిగి కర్తవ్య కర్మను ఆచరించు. సమత్వం, మమత, సమత. ఎందుకంటే మమత అంటే బాగా గ్రేటెస్ట్ అనుకున్నాం. ఇప్పుడైతే ఎంత అజ్ఞాన స్థితిలో ఉన్నామో తెలియదు. మమత కాదు, మనకు కావాల్సిన సమత. వేదం వల్ల ఏం తెలిసామంటే మమత సమతలో మన సమతను పట్టుకోవాలి. ఈ సమత్వ భావాన్ని యోగం అంటారు. అది యోగము అంటే కలయిక, యోగము అంటే సమత్వ భావం. పండిత అంటే ఏమన్నా, పండిత అంటే సమదర్శన. వీడు నావాడండి, వీడు అంటే వాడు పండితుడే కాదు, వాడికంటే వాడు మనమే బెటర్. మనం అందరినీ ఈక్వల్ గా ట్రీట్ చేస్తున్నాం. లేకపోతే కొత్త అమ్మాయి రాగానే ఆవిడ చేయెత్తడం ఏంటి, నేను గమనించడం ఏంటి, నాకు అమ్మాయి ఎత్తినప్పుడు అర్థమైంది ఆవిడ చేత మాట్లాడుతుంది. అటువంటి సమత్వ భావంతో ఉండబట్టే మనం ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ ఒకటి ఎక్కువ తక్కువ లేదండి, ఆల్ ఈక్వల్. సో అటువంటి సమత్వ భావాన్ని యోగం అంటారు అని యోగాన్ని నిర్వచించారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకంలో. యోగస్థ కురు కర్మాణి సంగం తత్వా ధనంజయ సిద్ధ సిద్ధ్యో సమో భూత్. యూ షుడ్ ట్రీట్ అది. దట్ ఈస్ ట్రూ స్పిరిచువాలిటీ. మనకి యమ నియమాలు శమ దమాలని మాట చాలాసార్లు మనం ప్రస్తావనకి వచ్చింది వివిధ సబ్జెక్టులో. ఈ కంటిన్యూ టాపిక్ 248 శ్లోకాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. దమంలోంచి సమం అనేది వస్తుంది. జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతమైన నేరేషన్ ఇది. ఓకే అమ్మా, ఫస్ట్ ఇంప్రెషన్ ఇది బెస్ట్ ఇంప్రెషన్. 90 సార్లు నేను పుట్టబర్తి పోక్కర్లేదు, మొదటిసారి పోతే చాలట. నేను 90 సార్లు పోయా, నన్ను పలకరించలేదంటే దమంలోంచి సమం అన్నది వస్తుంది. నాకు కూడా కొంచెం కొత్తగానే సబ్జెక్ట్ ఇది, నేను కూడా నేర్చుకుని ప్రయత్నం చేస్తున్నాను. దమము అంటే బహిరేంద్రియాల లోపల ఒక జీవరాశి తన మొత్తం అన్ని బాడీ పార్ట్స్ లోపలికి గుంజుకుంటుందండి. ఏం జీవరాశి అది? తాబేలు సార్. ఇంకోటి కూడా ఉంది, బిలాంగ్స్ మలస్కా. సముద్ర తీరంలో ఉంటాయి. ఆక్టోపస్. నేను చూడలే ఆక్టోపస్.
నత్తగొల్లలు. నత్తగొల్ల ఏం కనపడదు, లోపల ఉంటుంది జీవరాశి తాబేల్లాగా. దమము అంటే బహిరేంద్రియాలు లోపలికి ముడుచుకోవటం. ఇందాక ఏమన్నాడు, దమంలోంచి సమం అనేది వస్తున్నాడు. సమము అంటే దమం అండ్ సమం 2 letters ఓన్లీ, నో థర్డ్ లెటర్. దమం అండ్ సమం. సమము అంటే అంతరేంద్రియాన్ని అదుపులో ఉంచుకోవటం. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాడు. ఎప్పుడైతే భజనలో కూర్చొని 40 నిమిషాలు సెటరైట్ లేకుండా వెనక్కి ముందు చూసుకుంటా పక్కన చూసుకుంటూ ఉంచుకుంటే చాలు. మనం కూర్చుంటే ఎంతమంది కూర్చుంటామని చెప్పండి ఫిజికల్ భజనలో. ఇప్పుడు ఇక్కడంటే నడుస్తుంది, మైక్ ఓపెన్ చేసి ఏ రూమ్ లో తిరిగి వచ్చినా లక్ష్మీనారాయణ గారు ఉన్నారా అని ఎందుకు అరవాలంటే నేను ఇక్కడ ఎదురుగా లేను, కరెంట్ నడుస్తుంది. ఇప్పుడు భజనలో కూర్చున్నప్పుడు ఫిజికల్ గా ముందు చూడు. ఎందుకంటే మా పిల్లలు చెప్తారు, ఎదురుగా ఉన్నాడు స్వామి చూడు. భజనలో కూర్చునే నుంచి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, బ్యాక్ సైడ్ ఏమి ఉపయోగం? 40 నిమిషాలు 40 నిమిషాలు సక్రమంగా కూర్చోలేము మనం. ఎప్పుడైతే బహిరేంద్రియాలు లోపలికి ముడుచుకొని ధ్యానం చేసినప్పుడు అంతరేంద్రియమైన మనసు అదుపులోకి వస్తుంది. ముందు బయటకు కనిపించే సెటైర్ కాబట్టి లోపలనే ఊరుకోదు అది. మనం సమత్వ స్థితిని పొంది ఆత్మ మూల ప్రకృతిని అవగతం చేసుకుంటాం. ఇలా ఆత్మ యొక్క మూల ప్రకృతిని అవగతం చేసుకుని సమత్వ స్థితిని పొందటమే యోగం. అది సమాధి. సమాధి అంటే సంవత్సరాల తరబడి చేసేది కాదు, జస్ట్ 24 minutes. అది చెప్పండి. నిజమైన సమాధి అంటే 24 నిమిషాలు చేస్తే, వాడు నిజంగా చేస్తే 24 నిమిషాలు సమాధికి వెళ్ళిపోతాడు. ఆత్మ యొక్క మూల ప్రకృతిని అవగతం చేసుకుని సమత్వ స్థితిని ఈక్వల్ ఉండాలి. అందరినీ సమానంగా చూడలేకపోతే బేసికలీ వేరు రాంగ్. అది గుర్తుపెట్టుకోవాలి. సమితిలో కూర్చొని అందరినీ ఈక్వల్గా చెబితే బేసికలీ రాంగ్. మనం అక్కడే పొరపాటు వేస్తున్నాం, అక్కడే తప్పడం పడుతున్నాం. దిస్ ఈజ్ ద సమత్వ స్థితిని. అటువంటి సమత్వ స్థితి పొందడం యోగం అనిపించింది. కానీ శీర్షాసనం వేశాను, కుక్కుటాసనం వేశాను, వజ్రాసనం, ఇవన్నీ ఫిజికల్ బాడీ, శారీరక విన్యాసాలు చేస్తే అది యోగం అనుకున్న మాత్రం ఆత్మసత్యం అవగతమైపోదు. నెక్స్ట్ శ్లోకం అండి, 4వ అధ్యాయం 18వ శ్లోకం. కర్మణ్య కర్మ అది శ్లోక 4వ అధ్యాయం 18వ శ్లోకం. ఇంకా నేను చెప్తాను. సో ధ్యానం గురించి చెప్తూ, ధ్యానం ఉన్న చోట వివేకం ఉంటుంది. ధాన్యము ధ్యానం రెండో అవసరం. ధాన్యం దేనికి, ధ్యానం దేనికి? బాలిక చెప్తుంటాం, శరీరానికి బాహ్య శుద్ధికి స్నానం, అంతర్శుద్ధికి భజనలు, మంత్రాలు, చాంటింగ్. ధ్యానము ధాన్యం అమ్మ, ధాన్యం శరీరానికి అవసరం, ధ్యానం మనసుకు అవసరం. ధ్యానం ఉన్న చోట వివేకం ఉంటుంది. వివేకంతో కూడిన బుద్ధితో చేసే కర్మలన్నీ కూడా ఫలాపేక్ష లేని అకర్మలుగా వివేకంతో కూడిన బుద్ధితో చేసే కర్మలన్నీ కూడా ఫలాపేక్ష అకర్మలుగా మారి లోక కళ్యాణ కారకాలు అవుతాయి. కనుక అర్జున చాటి ద శ్లోక 4:18. కర్మణ్య కర్మ కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. సో కర్మలో అకర్మను, మరి అకర్మలో కర్మను దర్శించేవాడు మానవుల్లో బుద్ధిశాలి. అంటే ఒక బాగా చెప్తుంటాడు, బండితో మంచి బస్తాలతో పోతుంటాడు. బస్తాలతో పోయినప్పుడు ఎడ్లను వదిలేయడు. బస్తాలు ఇంట్లో పొలంలో చేసుకొస్తున్నాడు, ఇంటికి చేరేదాకా వెరీ కేర్ఫుల్. లేదా ఇంకెక్కడికో అప్పచెప్పాడు, అక్కడ ఇంటికి రావాలి, వచ్చాడు ఆయన పడుకుంటాడట. చెప్పట ఎద్దులకు చెప్పక్కర్లే, వాడికి తెలుసు చక్కగా. బస్తాలతో నిండుగా పోయినప్పుడు ఒక రకంగా ఉంటాడు కర్మ, వచ్చేటప్పుడు ఒక హాయిగా మంచిగా ఒక దమ్ము పీల్చే పల్లెటూరు, దమ్ము పీల్చి హాయిగా రిలాక్స్గా పడుకుంటే ఇంటి ముందు వచ్చి బండి ఆగుతుంది. బండి ఆగినప్పుడు నిద్ర లేస్తారన్నమాట.
రైల్లో కానీ బెర్త్ దొరికిందో పొద్దున్న స్టేషన్ వచ్చిన నిద్ర లేదు. ఈ లీస్ట్ బాధ అబౌట్ గైడ్ కూడా చేయడు ఆ యొక్క బండిని, వాడికి తెలుసు ఎక్కడ రావాలి. సో కర్మను అకర్మగా, అకర్మను కర్మగా భావించడమే నిజమైన కర్మ. భావము, భావన గురించి మన రుద్రం బాగా చెప్తాను. భావించుకో, రాముని సేవిస్తున్నాను అలా ఒక ఆయన భావంలో ఒక నయ పైస కూడా ఖర్చు కాబట్టి భావన చేసుకో. దండలు ఇస్తున్నాను, ఆ మంగళారతి పెడుతున్నాను, అగరబత్తి పెట్టాను, లడ్డూలు పెట్టాను, ఏమని భావించుకో. నువ్వు చేయక్కర్లే. యాక్చువల్గా ఆయన తినడు, భావన పూజ కూడా చేయొచ్చు. ఒక నయ పైస కూడా ఖర్చు కాకుండా అలా భావన చేసుకుని చేయమని చెప్పారు. సో భావం అనేది భవం అవుతుంది. నా ద్వారా ఒక ఉత్తమోత్తమైన కర్మ నిర్వహించబడుతోంది అని భావన చేసుకొని కర్మ ఫలితాన్ని ఆశించకుండా అంకిత భావంతో కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు అది అకర్మ అవుతుంది. ఇంకొక శ్లోకం ఉంటుందండి, ఈ 6వ అధ్యాయం 40వ శ్లోకం. తపస్వి బోధికో యోగి జ్ఞానభ్యోపి. సో అనుకోవటం బీజం, అవటం వృక్షం. ఎంత బాగా చెప్పాను. అనుకోవటం బీజం, అవటం వృక్షం. నేను అనుకున్నాను 1632 రోజులకు వస్తుందని. బీజం ఆ రోజు వేసాము. ఇట్ బికమ్ ఏ బిగ్ ప్లాంట్ నౌ. మహావృక్షం అయింది. ఎంతో మందికి సేద తీర్చుకుంటున్నారు, నీడనిస్తోంది, ఆనందం ఇస్తుంది, ఆహ్లాదిస్తోంది, ఫలాలు ఇస్తుంది, పూలు ఇస్తుంది, ఇస్తుంది. మహావృక్షం ఇప్పుడు నువ్వు. సో అనుకోవటము అనేది బీజం. ఇప్పుడు నేను రేపు 22వ తారీఖు నాడు ఉదయం పూట మార్నింగ్ అమృత కలశాలు ఇవ్వాలి, రాత్రి భజన అయిన తర్వాత దుప్పట్లు పంచాలి అనుకున్నాను. ఈ బీజము అవుతుందా అంటే ఇప్పుడు 17వ తారీఖు వస్తుంది, 22వ తారీఖు వస్తుంది, అవి చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. అవటం మోక్షం. సో అనుకోవటం అనేది బీజం. ముందు అనుకోవాలి కదా, తప్పే ఉంది. అందుకనే హ్యావ్ ఐఎంఏ లో ఏమి ఏమన్నాడు స్వామి. ఉన్నతాశయాలు పెట్టుకుంటే ఏమన్నాడు అబ్దుల్ కలాం గారు, తప్పకుండా పిల్లలు చెప్తుంటాడు హ్యావ్ ఐఎం. తప్పే ఉంది. ఒక డాక్టర్ వాళ్ళ ఇంజనీర్ పెట్టుకోవడం ఏమైంది, ఊహల్లో కూడా తప్ప. మేము ఎందుకంటే మా ఇండియన్ కల్చర్ ప్రోగ్రామ్ లో ఆర్కేపీలో వసంత తెలుసు, మన వెళ్ళింది. మేము పిల్లలకి లాస్ట్ ఇప్పుడు సంస్కృతి మారిపోయింది. అప్పుడు 2-3 రోజులు అయిన తర్వాత ఎయిమ్స్ అండ్ గోల్స్ అని పేపర్లు ఇచ్చి నువ్వేమవుతారా అంటే ఒకడు కానిస్టేబుల్ అవుతాడు, ఒక రైతు అని, ఇంకోటి ఏమవుతాడో రాస్తుంటాడు. అవన్నీ కలెక్ట్ చేసి మళ్ళీ నేను వాడికి ఆన్సర్ రాసి పోస్ట్ చేసేవాడిని కార్డు మీద అలా కవర్లో పెట్టి. అలాగే 200 మంది 300 మందికి ఆన్సర్స్ రాసి కింద వాళ్ళు వాడు రాసిన పేపర్ కింద పాయింట్స్. నువ్వు డాక్టర్ కావాలంటే ఎలా కావాలి, మొత్తంగా అయిపోతుంది. డాక్టర్ అంటే నా స్టూడెంట్ డాక్టర్ అయ్యాడు. వాళ్ళ ఫాదర్ తీసుకుని మంచిర్యాలలో జయశ్రీ కాలేజీలో ఇప్పుడు ఉందో లేదో వసంతది, ఆ జయశ్రీ కాలేజ్ తెలుగు మీడియంలో ఇంటర్మీడియట్ చదివితే డాక్టర్ అవుతాడా? వాడిని తీసుకుపోయి విజయవాడ చైతన్యంలో శ్రీ చైతన్యంలో వేస్తే డాక్టర్ అయ్యాడు, డాక్టర్ తిరునాథ్. అనుకోవటం బీజము, అవటం వృక్షం. బీజం వేస్తే ఏదో రోజు వర్షం పడి, రుద్రంలో చెప్తుంటారు పడిపోయిన వర్షం పడిన తర్వాత మళ్ళీ గ్రీనరీ వస్తుంది. ఆ బీజం మొలకెత్తి ఒక మహావృక్షం అయినట్లు ఒక ఉత్తమోత్తమైన సంకల్పం చేసినప్పుడే ఉన్నతోన్నతమైన కర్మలు నిర్వహించబడతాయి. ఇప్పుడు 6వ అధ్యాయం 46వ శ్లోకం. తపస్వి బోధికో యోగి జ్ఞానభ్యోపి మతోధిక. ఇందాక ఆల్రెడీ చదివాం కదా ఇది, చదివా ఇందాక. సో మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు చదవమను అంటే వేరే రకం నేరేషన్ ఇచ్చాడు ఇక్కడ. తపస్సిభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. కంక్లూడ్ హియర్. రేపు అడుగుతా ఎక్కడ మళ్ళీ. సో ఒకనొక యోగి తాపస్సులు ఇందాక చెప్పాను నేరేషన్ అంటే మళ్ళా వేరే రిలేటెడ్ గా వచ్చి మళ్ళీ చెప్పారు. ఆయన చెప్పిందే చెప్తుంటారు, ఏం చెప్పాను అనకూడదు. మనం మంత్రాలు కొన్ని రిపీటెడ్ గా వస్తుంటాయి, అది చూసుకోలేదా, లేకపోతే చెకింగ్ చేసినోడు గ్రంథం రాసినప్పుడు సంకలనం అన్న మాట వచ్చింది. ఆయన కొంతమంది గ్రంథం సంకలనం ఉంటారంటే కలెక్టెడ్ మ్యాటర్స్. మనం సాయి కల్చర్ లో కూడా సాయి లిటరేచర్ లో సంకలనం ఉంటాయి, ప్రోగు చేయటం. ఒకనొక యోగి నేను చెబుతా అంటే నాకు మైండ్ టైం సరిపోలేదు. నేను సంకలనం మాట వచ్చింది రుద్రంలో, పోగు చేయటం, కలెక్షన్.
ఒకనొక యోగి తాపస్సుల కంటే శ్రేష్ఠుడు, శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు, సకామ కర్మలు ఆచరించే వాడి కంటే కూడా శ్రేష్ఠుడు అని భావించబడుతుంది కనుక ఓ అర్జున, నువ్వు యోగిగా ఎందుకు కాకూడదు నువ్వు? ఎందుకంటే వాడు సుప్రీం అన్నప్పుడు అక్కడ పెద్ద అందరం నువ్వు ఎందుకు కూర్చోవద్దు, వాడు కూర్చోపో అని చెప్తున్నాడు అన్నాడు యోగేశ్వరుడు శ్రీకృష్ణుడు. ఇవాటికి లాస్ట్ ఏంటంటే ఆ విధంగా వేదవ్యాసుల వారు 4 వేదాల సారాన్ని, సకల ఉపనిషత్తుల సారాన్ని చక్కగా క్రోడీకరించి పంచమ వేదంగా మనకు మహాభారతాన్ని ఎన్నించారండి. ఈ మాట రేపు అడుగుతా ఎక్కడ స్టాప్ చేసామంటే టుమారో విల్ స్టార్ట్ హియర్. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.